సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు రెడీయా? మేము రెడీయే గాని ముందు మీ చంటోని పిలు. ఓకే. ఒరే చంటి, ఏంటి విషయం? విషయం కాదురా, విశేషం. ఈ జీపు కూడా నాలాగే ముసలిదైపోయిందిరా. అందుకే ఈ పిల్లలందరూ కలిసి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయబోతున్నారు. అందువల్ల ఈ కొబ్బరికాయ కొట్టి నువ్వు స్టార్ట్ చేయి. ఇందా ఇదిగో ఆల్ ఫ్రెష్ బుట్ట 50. నలభీకి బుల్లడా కుదరదులే బుల్లమ్మ, వస్తా. ఇదిగో బుల్లడా, నేను తెమ్మని తెచ్చావా? నువ్వు అడిగిన జోడి కోడి పెట్టలు. కోడి పెట్టలు ఎందుకు బుల్లడా? నాకు కావలసింది పుంజు. పుంజు లేదు గింజు లేదు కానీ నా సొమ్ము నాకు ఇస్తే నేను వెళ్తాను. నువ్వు అడగాలి కానీ సొమ్ములేంటి? ఒంటి మీద సోకులు ఇవ్వనా? బజార్లో ఇలాంటి కత్తులు చాలా దొరుకుతాయి, కానీ ఉపయోగించడానికి దమ్ము కావాలి. అన్నా అన్నా, పోలీసులు వస్తున్నారన్నా. చాకులాంటి కుర్రాడు ఎంత షాక్ ఇచ్చాడు? ఈ చాకులాంటి కుర్రాన్ని ఏ సోకులాడు వల్ల వేసుకుంటుందో. ఆగక్కడ చెప్పు. కాదు బూట్స్, నేను అడిగింది ఎక్కడికి వెళ్ళావో చెప్పు. అది డాడీ. అర్ధరాత్రి పైగా ఆడపిల్లవి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళాను. అదే అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళావు? చెప్పాక బయటకెళ్ళి. ఇదేంట్రా, మనం ఏ రేంజ్ లో అడిగితే అదే రేంజ్ లో సమాన్ చెప్తుంది. కూతురు కదా, ఎన్టీఆర్ లాగా గుమ్మాలట్టు అడిగితే కుదరదండి, గడ్డాల పట్టు బతిమాలాలి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఒక్క నిమిషం. నా చాదస్త నీకు తెలియదేమని చెప్పు. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అది మర్చిపోకుండా ఉండటం కోసమే కదా. అది కదా 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 మా తాతల లాంటి నాగల్ని అక్కడ ఎట్టాను. మంచి సాంప్రదాయం గల కుటుంబం అమ్మా. మరి అట్లాంటిది నువ్వు అర్ధరాత్రి దాకా తిరిగి వస్తే నీకు మొగుడుగా ఏ మహాత్ముని బతిమాలను? సీత, అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అన్న గాంధీ గారి మాట నిజమో కాదో తెలుసుకోవడానికి వెళ్ళా. నమ్మకండి సార్, అబద్ధాల కూతురు అమాయకు తండ్రి నవల్లో కూడా హీరోయిన్ అలాగే హీరోతో సినిమాకి వెళ్ళి వెళ్ళలేదని అబద్ధం చెప్పు. నిజమా? అయితే అమ్మాయి నిజం చెప్పు, ఏ సినిమాకి వెళ్ళావు? సినిమాకి వెళ్ళలేదు డాడీ. వెళ్ళింది. వెళ్ళావు. అది బాయ్ ఫ్రెండ్ తో. కరెక్ట్. ఎవరా బాయ్ ఫ్రెండ్? చూడండి డాడీ, నీకు అనుమానాలు రప్పించడం వాడి పని, వాటిని నమ్మటం నీ డ్యూటీ. నీ అనుమానాలు నిజం చేయడం నా హాబీ. బాయ్ డాడ్. ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికమ్మా? బాయ్ ఫ్రెండ్ వెతికి తీసుకురావాలి కదా. నువ్వు వెళ్ళడానికి లేదు. వెళ్ళావు అనుకో, ఇవి సెవెన్ తట్టేళ్ళంటే. ఓకే, మీరు పాట రెడీ చేయండి. రేపు నా బాయ్ ఫ్రెండ్ తో వచ్చి తలకొరివి పెట్టిస్తా. బాయ్. ఎట్టాగా దీంతో? మీరేం బాధపడకండి సార్, అల్లరి కూతురు చిల్లర తండ్రి నవల చదివి కొత్త ఐడియా చెప్తాను మీకు నేను. ఐడియా? నువ్వు బ్యాడ్ టైం. వాట్ సన్? పూర్వకాలంలో ఎవరి మీదైనా కోపం ఉంటే వాడిని పిలిచి సన్మానించి ఒక ఏనుగుని ప్రయం చేసేవాళ్ళంట. వాడు దాన్ని మేపలేక చివరికి అడుక్కు తినేవాడంట. అలాగే మన కోటమాయ కూడా ఈ హోటల్ మనకు అప్పగించాడంటావా? ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే మ్యాన్. ఈ 1000 రూపాయలు ఏనుగుని మేపడం కోసం మనం లక్షలకు లక్షలు అప్పు చేసి పప్పు చారైపోతున్నాం డాడ్. పప్పు చారు మనం ఎందుకు అవుతాం మ్యాన్? ఎవరవుతారు డాడ్? మనకు అప్పిచ్చిన వాళ్ళు అవుతాం. గుడ్ మార్నింగ్ సార్. చంటి రారా, బాగున్నావా? మర్యాదల తర్వాత ముందు కూరగాయలు కావాలవుతో చెప్పండి. సాయంకాలం రా మ్యాన్, నీ బాకీ మొత్తం అనా పైసలతో ఇచ్చేస్తా. అలాగే. ఏ మ్యాన్, అలాగే అని అలా వెళ్ళిపోతావేంటి? కూరగాయలు ఇచ్చాళ్ళు ప్లీజ్.
ఈ రోజుకి ఇస్తున్నాను. సాయంత్రానికల్లా క్యాష్ రాలేదో ఇచ్చేస్తాను మ్యాన్ ప్లీజ్. మ్మ్. డాడీ దీన్ని చూస్తుంటే ఏదో ఒక విషయంలో నాకు పెద్ద ఎగస్పార్టీ అవుతాడనిపిస్తోంది డాడ్. ఎందుకంటావు? నువ్వు పుట్టిన నక్షత్రం అటువంటిది మ్యాన్. ఓహో పాలోడు అనుకుంటా. మేనేజర్ మ్యాన్. క్యాష్ తెచ్చావా మ్యాన్? తో పాటు మీ భావన కూడా తెచ్చాను. మా బావుకి ఇవ్వాల్సింది సెపరేట్ చేసి తీసుకో. ఓకే సార్. హాయ్ బాస్. ఈ హోటల్ నీకు నేను ఏ పొజిషన్ లో అప్పు చెప్పాను ఇప్పుడు అదే పొజిషన్ లో ఉంది. మరి నష్టాల్లో నడుస్తున్న హోటల్ లాభాల్లో కడి తెచ్చబా. అప్పులు చేసి అప్పులా? అప్పులు కాదు బాస్, తిప్పలు పడి రెక్కలు మొక్కలు చేసుకున్నావు. కావాలంటే ఎక్స్రే తీయించండి, వారి రెక్కలు ఎన్ని ముక్కలయ్యో మీకే తెలుస్తుంది. అది సరేరా బాస్. ఇదిగో ఈ నెలలో మన హోటల్కి వచ్చిన లాభం 50,000. డబ్బులు పువ్వుల్లో పెట్టి వాళ్ళవా? ఆ డబ్బు మీరు తీసుకొని పూలు మాకిస్తే మాకు ఇచ్చిన వారి చెవుల్లో పెడతాం. I see. ఈ పూల సెంటిమెంట్. ఇది సెంటిమెంట్ కాదులేండి, ఇదో రకం ఆయింట్మెంట్. మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారేమోనని. పెళ్ళా? పెళ్లి అనగానే అంత షాక్ ఇచ్చావేంటి బాస్? మీ చెల్లి చచ్చిపోతూ ఏమని చెప్పిందో గుర్తుందా? నా చెల్లి చచ్చిపోవడం గుర్తుంది కానీ అదేం చెప్పిందో గుర్తులేదయ్యా. పోన్లే, నేను గుర్తు చేస్తా. నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తే చచ్చిపోయిన దాని ఆత్మ శాంతిస్తుందని చెప్పింది. చచ్చిపోయాక చెప్పిందా? లేదు, చావలేక బతకలేక చావు బతుకుల మధ్య చెప్పింది. ఆ టైంలో తమ ఆ, మాది బాబా, నా కూతురు ఎవరినైతే ప్రేమిస్తుందో అమ్మాయిని అతనికి ఇచ్చే పెళ్లి చేస్తానయ్యా. పొరపాటు నీ కూతురు నా కొడుకుని లవ్ చేస్తే ఏం చేస్తాను చెప్పు? మనం బిడ్డలైతే కనగలం గాని అలా హెడ్ మీద రాతల్ని మాత్రం మనం రాయలేం కదా. పొర్రపాటున నా కూతురు మీ అడవిలో ఉండి ప్రేమించింది అనుకో, ఆహా అనుకుని 2 అక్షంతలు వేసేస్తా. థ్యాంక్స్ బాస్. ఆ మాట మీదే ఉండు. రే నువ్వు రారా. చేద్దోలడా ఏంటి ఆత్మీయుల లెవెల్లో హర్నాథ్ అంత మాట ఇచ్చేశారు? మాటే కదరా, నా కూతుర్ని అడవిరావుడికో వేటగాడికో వచ్చి చేయడానికి. మాదేమి జంగిల్ ఫ్యామిలీ కాదు, మంచి జమీందారి అల్లుని తెచ్చి చేస్తా. సేమ్ టు సేమ్. ఆశల తండ్రి ఆశయాల కూతురు నవల్లో కూడా హీరోయిన్ తండ్రి ఇలాగే కాస్ట్లీ కళ్ళకు అంటుంటాడు. కూతురు ఏమో కూరగాయలను ప్రేమిస్తుంది. నా వరుసలో అట్టాగే రాస్తారా? నవల్లో హీరోయిన్ కూడా ఇలాగే కూరగాయల బండి గుద్దేస్తుంది. ఆ తర్వాత అదే కూరగాయల బండి లవ్ చేస్తుంది. కూరగాయల బండి సేమ్ ఇలాగే అసంగా మొహం పెట్టి వాళ్ళ ప్రేమ కంటూ వచ్చిన తండ్రిని అదే కూరగాయల బండితో గుద్ది చంపేస్తుంది హీరోయిన్. నువ్వు చదివే నవల్స్ లో సీన్స్ అన్ని ఇంత చీప్ గా ఉంటాయరా? చీప్ కాదు, నడిచొచ్చే కూతురు నిలదీసిన తండ్రి నవల్లో తండ్రిలాగా మీ అమ్మాయిని మీరే నిలదీయండి, అది వస్తుంది. స్టాప్ దేర్. హూ ఈజ్ హీ? ఎవడు వాడు? ఎచ్చటి వాడు? ఇటు వచ్చిన కూరలోడు. ఇప్పుడే పరిచయం అయ్యాడు, అడిగి చెప్తానుండు. కూరగాయలమ్మా వెళ్ళిపోతున్నాడు. ఓకే వద్దమ్మా, మా ప్రశ్న మేము వాపస్ తీసేసుకున్నాం, తమరు వెళ్ళొచ్చు. బాయ్ డాడ్. అవును రే, మనిషి రోడ్డున పడ్డాడు అన్న నవల చదివావా? లేదండి, సినిమా చూశాను. ఆహా, అయితే కథ చెబుతు కానీ. సారీ జెంటిల్ మ్యాన్, 5 minutes లేట్ అయింది. 5 నిమిషాలా? 5 సంవత్సరాలు అయింది రామచంద్ర. మీరు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యి 5 నెలలు అయింది. చెక్కు బౌన్స్ అవ్వక క్యాష్ బౌన్స్ అవుద్దటయా? మేనేజర్, సార్ అడవి రావుని పిట్టల వేటకు తీసుకెళ్ళు. Yes, sir. Come Thank you, on. Dad. ఇదేం చెప్తున్నావు రామచంద్ర? మా బాకెప్పుడు చెప్పండి. డబ్బు రాగానే ఇచ్చేస్తాను మ్యాన్. డబ్బు ఎప్పుడు వస్తుంది? మా బావ ఆస్తి నాకు రాగానే. అది ఎప్పుడు వస్తుంది? నా కొడుకు కోట బావుకు అల్లుడు కాగానే. అల్లుడు ఎప్పుడు అవుతాడు? పెళ్ళయ్యాక. పెళ్లి ఎప్పుడు అవుతుంది? ప్రేమించాక. ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేమిస్తుంది? మా వాడు వెంటపడ్డాక. మీ వాడు ఎప్పుడు ఎంట పడతాడు? మీరు మళ్ళీ అప్పిచ్చాక. మరి అదే తప్పు. నా పాలసీ, నా ఫిలాసఫీ మీకు అర్థం కాదు. మీ దగ్గర లక్షల లక్షల అప్పులు చేసి నష్టాలు నేను భరించి మా బావకు లాభాలు చూపించి గుడ్విల్ సంపాదించాను. ఇప్పుడు మా అడవి రాముడికి వాళ్ళ అమ్మాయితో పెళ్లి సెటిల్ చేశాను. సెటిల్ అయిపోయిందా? సెటిల్డ్ గా వినండి మ్యాన్. ఆకాంక్ష మా వాడిని ప్రేమించేలా చేసుకుంటే మా అడవి రాముడు కోటకి అల్లుడవుతాడు, కోట్లకి వారసుడవుతాడు. ఆ అమ్మాయి మీ వాడిని ఎందుకు ప్రేమిస్తుంది? గుడ్ క్వశ్చన్. ఈ కాలంలో అమ్మాయిల్ని ప్రేమించాలంటే ఏదో చెయ్యాలి కొత్తగా. ఏంటి కొత్తగా? 2 లక్షలు తీసుకురండి. ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లు? మా డబ్బులతో మాకు బిర్యానీ పెట్టి ఎలాగుంది అంటాం. ఏం బాలేదురా. నువ్వు మోస్తావా కృష్ణ? ఇప్పుడు మా అడవి రాముడు ఆకాంక్షకి మిస్ ఆంధ్రగా కిరీటం పెడతాడు చూడండి. ఆ అమ్మాయి పోటీ చేయలేదు కదా? పోటీ చేస్తే మావాడు పెట్టేదేమిటి?
పోటీ చేయకుండానే ఆ అమ్మాయి ఇంటికి పంపించేస్తారా? నువ్వు మోస్తావా? హే ఎంఎస్కో ఆ? డాడీ ఎక్కడా? ఇప్పుడు వస్తారని ఎక్కడికి వెళ్ళారమ్మా? ఆ అమ్మాయిని చూడరా, భారతీయుడి సినిమాలో ఊర్మిళ్ళ లేదు. ఊరుకోండి, లైట్ కళ్ళు ఎవరైనా అందంగానే కనపడతారు. కాదురా, ఆ అమ్మాయి దడా అంటే నా గుండెల్లో దడదడా అంటాంది. ఎండాకాలంలో గాలి తుఫాన్లాగా ఈ వయసులో మీకు ఇదేం కోరికండి? ఆగే, ఆ అమ్మాయికి ఏమైనా సరే మిస్ ఆంధ్ర ఇచ్చి తీరాలి. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే నువ్వేదో బాయ్ ఫ్రెండ్ తో వస్తావని మీ నాన్నకు అనుమానం. మళ్ళీ అనుమానమా? అనుమానం అంటే నువ్వు ఆ రోజు కూరగాయల కూరను గుద్దేసేవు చూడు, ఏ కూర? గుర్తురాలేదా? అదిగో అతనేనమ్మా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బ్యాడ్, వెరీ బ్యాడ్, వెరీ 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 బ్యాడ్. లక్షలు ఖర్చు పెట్టి ఈ అందాల పోటీలు నిర్వహించారు. వేల కొలిది అప్లికేషన్ వచ్చినాయి. దాంట్లో 600 మంది అన్న అందగత్తలు వస్తారనుకుంటే అప్పడాల ఫేస్ వేసుకుని 200 మంది వచ్చారు. వీళ్ళల్లో ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. ఇప్పుడే నేను వస్తుంటే ఒక అందగత్తిని చూశాను. ఈ కిరీటం పెట్టుకోవాలన్నా, ఈ గుడ్డ వేసుకోవాలన్నా, పోజ్. పోచ్ ఇది వేసుకోవాలన్నా దీనికి అర్హురాలు ఒక్క ఆకాంక్ష మాత్రమే. మిస్ ఆకాంక్ష, ప్లీజ్ కమ్ టు ద డయార్. వెళ్ళండమ్మా. నువ్వు వెళ్ళను. వెళ్ళంటే ఎలాగమ్మా? ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది? వెళ్ళండి. మరి డాడీ రాకుండా? మీ డాడీ రాడమ్మా. రాడా? రాడు అంటే రాలేరు అని. ఆయన ఎక్కడున్నా 24 గంటలు ఆయన చూసి మీ మీద ఉంటుంది. మీరు వెళ్ళండి, మీకెందుకు? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆగు బాబు, లక్షలు పెట్టి కార్యక్రమం చేసింది కిరీటం నువ్వు పెట్టడానికి కాదు, నేను పెట్టడానికి. అది ఎలా ఇయ్యి. ఆగాగు. ఆ? కిరీటం ఈయనే పెడతాడు. ఒరే డాడీ, మొట్టమొదటి ప్లాన్ తుప్పులో చేసావు కదరా. హాయ్ ఊర్మి. ఐఎమ్ సారీ మేడం, ఐ హేట్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకనండి? ఎందుకేమిట్రా, ఇంత అందగత్తిని ఇక్కడ పెట్టుకుని ఎవరో పోటీలో పాల్గొని చిన్నదానికి కిరీటం పెడతారా? రేయ్, ఆ, అసలు అందాన్ని ఎలా నిర్ణయిస్తారా? ఎలాగంటే కొలతల్ని బట్టి. ఆహా, ఇంతకన్నా మంచి కొలతలు ఎక్కడుంటాయిరా? ఈ చెయ్యి చూడు, ఈ చెక్కిలి చూడు, ఈ జుట్టు చూడు, ఈ బాడీ కొలతలు చూడు. ఐఎమ్ సారీ, మీకు మిస్ ఆంధ్ర ఇవ్వలేదని కొంచెం మిస్బిహేవ్ చేశాను. మీరేం బాధపడకండి, మీకు కన్సలేషన్ ప్రైజ్ ఇస్తా. నా హోటల్కి రండి, ఇదిగో నా అడ్రస్. హోటల్ మీదా? అబ్బా, హోటల్ బావదులేండి. బావా బొంగ, ఏయ్, ఆడి వల్ల కాక మనకు అప్పచెప్పేశాడు. నువ్వు ఏ టైంలో అయినా వచ్చేసేయి, నీకు స్పెషల్ గా 40% డిస్కౌంట్ ఇస్తా. ఓకే, పదండ్రా. అదే. ఎంత సిగ్గు, గుర్తుపట్టాలండి. అయినా అమ్మగారి మీద అనుమానంతో ఆడింగ్ వేషాలు ఎటువంటి, అందరితో అవమానాలు పొందటం చిచ్చి. మారు వేషాల్లో ఉన్నప్పుడు ఆ. ఎట్లాంటి ఏం పట్టించుకోకూడదు. అదా? హాయ్, హాయ్. సారీ ఫర్ ద డిలే. ఇట్స్ ఓకే. జనాపల్లి, ఆ పల్లి రెండు ఐస్ క్రీమ్ ఇవ్వయా? ఆ? ఏయ్, ఇవ్వయా? ఆ, ఆ. తీసుకోండి తీసుకోండి. ఇదిగో. థ్యాంక్ యూ. అవును, మన ఇద్దరిని ఇలా పార్కులో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఫ్రెండ్స్ అనుకుంటారు. మీ మీద ఆనమకంతోనే వచ్చాను, కానీ చూసేవాళ్ళు మాత్రం మనల్ని లవర్స్ అనుకుంటారు తెలుసా? జనాపల్లి. మ్మ్, ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు. మీ డాడీ అంత నీచుడా? ఏయ్, పల్లి. ఆ పల్లి. ఏటే గోలా, ఆకలేదు పో. అవును, మీరిద్దరు లవర్సా? కాదు, ప్రేమికులం. అయితే పల్లి. మా డాడీ ఒక పెద్ద అనుమానాల పక్షి. ఆయన పొట్ట అనుమానాల పుట్ట. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక పెద్ద క్రాక్. మామూలుగా చూస్తారేంటి మిమ్మల్ని? బాబుని పట్టుకుని అలా బండబూతులు తెస్తుంటే వింటా ఊరుకుంటారేంటి? మీరు అసలు కనతండ్రేనా? సైలెన్స్. మనం మారు వేషాల్లో ఉన్నాం, పట్టించుకోకూడదు. ఆ. సైలెంట్ గా. మా డాడీ నన్ను ఇలా చూస్తే గిలగిలా కొట్టుకుంటాడు. మా డాడీ అనుమానాలను మనం నిజం చేయాలి. ఓకే, ఈ రాత్రికి ఒకరి గురించి ఒకళ్ళం ఆలోచిద్దాం, కలలు కందాం.
అప్పుడు మీ డాడీ అనుమానాలు నిజమయ్యి ఆరోగ్యం చెడి అపోలో హాస్పిటల్లో చేరతాడు. అలాగే థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం. ఓకే? ఎన్నామంటారా నన్ను అప్పుల ఆసుపత్రిలో చేరుస్తాడంట. బాధపడకండి, మీకు ఇష్టం లేకపోతే నేను మెడినోవాలో జాయిన్ చేస్తాను కదా. చచ్చా, ఏడు పాపనే. డాడీ కాదు పల్లి, డాడీ ఆ పల్లి పల్లి. ఓ రక్షణ ఆపండి. అసలు మీకు బుర్రుందా? మారు వేషాలు వేస్తే ఇద్దరు వెయ్యాలి కదా. క్రేజీ. అంటే నేను చదివిన నవలల్లో తండ్రులు మాత్రమే మారువేషాలు వేసేవారు, అందుకని బ్యాడ్ టైము. ఇదిగో ఎట్లా అంటీ అంటకుండా దాంతో బట్టే బస్తీల్లో మిషన్లు పెట్టి తప్పించుకుంటున్నారు కారాన్ని. నువ్వేంట్రా కింద పడకుండా చూడో. ఓకే. హాయ్ బాస్, గుడ్ మార్నింగ్. ఇదిగో ఈ నెల ప్రాఫిట్ 25,000. మావయ్య లక్షలకి లక్షలు అప్పు చేసి నెలలా నీకు 25 ప్రాఫిట్ చూపిస్తున్నాగా. నీ కూతురి కాస్త ఒంటినిండా బట్టలు కుట్టించొచ్చుగా. మీరు జీకేలో బొచ్చిగా వీకండి. ఆయనంత పొదుపుగా ఉండబట్టే ఇదిగో ఇంత ఆస్తి సంపాదించాడు. బాస్, డబ్బిచ్చినా కూడా ఇంకా దిగులుగా ఉన్నావేంటి? ఏం లేదయ్యా, ఊళ్ళో వాళ్ళందరికీ నేను తైలం రాస్తానా? ఆడెవడో మస్తాను గారంటే పెద్ద రౌడీ నా దగ్గర 10,000 తీసుకుని నాకే తైలం రాచాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమైపోయింది బాస్. ₹1,00,000 ఖర్చు పెట్టైనా సరే ఆ 10,000 వసూలు చేసి నీకు ఇస్తా. 10,000 కోసం ₹1,00,000 ఖర్చు పెట్టడం ఎందుకండి? లక్షణంగా మీ కొడుకును పంపించి వసూలు చేయించొచ్చుగా. ఎవరు ఈ అడవి రౌడీ గాడా? బాస్, అంత చీప్ గా చూడకు బాస్. మా వాడు రోడ్డు మీదకి వెళితే రోడ్డు మీద ఒక్కడ కూడా ఉండడు. ఏంటా? నోరు మూసుకోరా. బాస్, నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం కాదు గాని వాడు కోటి రామ్మూర్తి పట్లు, కేరళ ఫైట్లు అమాంతంగా పట్టేశాడు. నాన్న, నా గురించి నీకు తెలీదు. రేయ్, నీ గురించి నీకే కాదు నాకు తెలవదురా. చెప్తా పద. మై డియర్ సన్, నువ్వు కిరాయి రౌడీలను తీసుకెళ్లి ఆ మస్తాన్ గాడిని చితక్కొట్టింది. 5 నిమిషాల గ్యాప్ లో నేను ఆ అమ్మాయితో వచ్చేస్తా. నువ్వు ఆ మస్తాన్ గాడిని కొట్టేసావు అనుకుని అమ్మాయి నీ లవ్ లో పడిపోతుంది. హీరోలా బిహేవ్ చేయి మ్యాన్. చూడు చూడు. వామ్మో, ఒరే తుప్పు ఫైనాన్సర్లారా, లొకేషన్ చూస్తే చాలా వైలెంట్ గా ఉంది. అందరి చేతిలోనూ కత్తులు, మాంసపు ముద్దలును. మా నాన్న నన్ను ఇక్కడికి అనవసరంగా పంపించినట్టున్నాడు. నాకా ఫైటింగ్ రావు, మీరా రౌడీలు తీసుకురాలేదు. రౌడీలు ఎందుకు రామ్మా? డబ్బులు దండగా మేము లేవు. మీరా? మీ నాన్న దగ్గరకు వచ్చాక ఎందుకు పనికి రాకుండా పోయాం, కానీ మా మొక్క ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు. మొత్తం మొలిసింటే ఉప్పు కింద కొట్టారా? నువ్వు ఉండు మొక్క, నేను ఎంక్వైరీ చేస్తానుగా. బాబు, ఇక్కడ మస్తానంటే ఎవరు? అమ్మాయి ఏరా, బాడీలో ఉన్న ఎముకలన్నీ ఫెవికాల్ తో అతికించినట్టున్నాయి. నువ్వు రౌడీవి. ఎంత ధైర్యం రా నీకు? మా కోటమాయకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పైగా రౌడీజం చేస్తావరా? రౌడీజం? ఈ ఏరియా రౌడీని నేనే. ఒరేయ్, నువ్వు రౌడీవేంట్రా? ఆ మాట ఇంకోసారి అన్నావంటే నేను కంకెలైతే పెట్టా. ఆపరా! ఒరేయ్ ముసలి, నువ్వు కొట్టలేక మొసలని పిలుస్తావురా? ఏం రా మా వస్తాడు మీద జులుం చేస్తున్నావు? ఆ బక్కోడు మా కోట కొంచెం డబ్బులు ఇవ్వాలి. డబ్బులా? రౌడీలు ఎంత బరువు ఉన్నావా? విన్నావా? తెమ్మని చెప్పాను. వద్దన్నా, వదిలే. నువ్వేంద్రా అమ్మాయినే కాకుండా అబ్బాయిని ఎమ్మలేసుకొని వస్తావు? ఓకేనా?
ఏమీ తెలియట్లేదు రామా. నాకు తెలిసి చెప్పనా, మనం ఎవరినో కొడదామని వచ్చాం, ఇంకోడెవడో వచ్చి నన్ను కొట్టాడు, ఆడెవడో వచ్చి ఆయన కొడుతున్నాడు. రామరా, మా అడవి రౌడి సంగతి నేను చెప్పకూడదు గానీ ఈ పాటికి ఆ రౌడీలందరినీ ఇరగ్గొట్టేసి ఉంటాడు. చూసావమ్మా, నర్సింగ్ దాదా అని కూడా చూడకుండా నర్సింగ్ హోమ్ లో చేరిపోయేటట్టు ఎలా కొట్టాడు మా వాడు. పీకింది మీవాడు కాదు, చంటి. చంటా? అదేంటి? అదేంటో వెళ్ళి నీ కొడుకుని అడుగు. నువ్వేదో చేస్తావని బిల్డప్ ఇస్తే ఇలా మాట లేకుండా టమాటాల మీద పడుకున్నావేడ్రా. నీ తుప్పు ఐడియా అయినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. పిల్లి కళ్ళు వేసుకుని ఇటు చూస్తావేంట్రా? అటు చూడు, వాడెవడో డాగలా నా డార్లింగ్ ఎత్తుకుపోతున్నాడు. నీ ఐడియా ప్రకారం డ్రెస్సులు అయితే మాత్రం కానీ అమ్మాయి గుర్తుపడితే డౌట్ గా ఉందిరా. ఎవరికైనా ఏదో డౌట్ మీరు ఎవడన్నా అవుతాడు. అసలు నేనే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను. నిజమా? అసలు మీరు ఎవరన్నా నన్ను అడగండి. నేనెవర్రా? అమెస్కో. మరి నువ్వెవరు నన్ను అడుగు. నేనెవరు? కోట. చూసారా, మనల్ని మనమే గుర్తుపట్టుకోలేకపోతున్నాం. మీ అమ్మగారిని గుర్తుపడతారండి. కరెక్ట్ కరెక్ట్. ఏంటి ఆవలిస్తున్నారు? రాత్రి నిద్రపోలేదా? అంటే మీరు కూడా రాత్రి నిద్రపోలేదా? అవును. అంటే మీరు నన్ను వెయిట్ 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 నిద్ర రానంత మాత్రాన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు అనుకోవద్దు. ఓకే, ఎవరి గురించైనా ఆలోచిస్తూ పడుకుంటే మనకి నిద్ర లేకపోవడం సహజం. సో వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఎన్నవనరా ఎన్నవా? వాళ్ళిద్దరం వచ్చిన లవ్ లేదంట, జస్ట్ ఫ్రెండ్షిప్ అంట. మా అమ్మాయి తెలిచేసింది. కంగారు పడకండి, క్లైమాక్స్ దాకా ఇంటే మీరే మ్యాడ్ మ్యాక్స్ అవుతారు. ఏదో మా డాడీ నేర్పించడానికి చేస్తున్నాను తప్పించి. కనపడిపోతున్నారేట్రా? బండి వెళ్ళిపోయి చాలా సేపు అయింది. డోంట్ వరీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో కాలం ఓన్లీ ఫ్రెండ్స్ గా ఉండలేరట. మన స్నేహం కూడా త్వరలోనే లవ్ గా మారాలని ఆశిద్దాం. అసలు మీరు నాకు అర్థం కారండి. త్వరలోనే అర్థమవుతా. బాయ్ దెన్. బాయ్. ఏం రివర్స్ అయిందంట్రా? మరి అదే మ్యాడ్ మ్యాక్స్ అంటే. డాడీ గుర్తుపట్టాలే డాడీ. గుర్తుపట్టేసావా? మారు వేషాలు వేసుకునేవి. దీన్ని మారు వేషాలు అనరు, వేషాల మార్పు అంటారు. ఓకే, అంటే లాస్ట్ టైం నవల్ ఐడియాలో దెబ్బతిన్నాం కదా అని పాత సినిమా ఒకటి ఫాలో అయ్యాను. దాంట్లో ఎన్టీఆర్ జస్ట్ కళ్ళతోడు మార్చాడంతే. బ్లాక్ లో టికెట్ కొన్నవాడు కూడా సినిమా అయిపోయేదాకా గుర్తుపట్టలేదు. అలాగే అమ్మాయి గారు కూడా మళ్ళీ బ్యాడ్ టైం. రాజులు రాజ్యాలు పోయాక చివరికి బ్లడీ పూల్ లాగా ఈ స్విమ్మింగ్ పూల్ లో బకెట్ నీళ్లు పెట్టుకుని స్నానం చేస్తున్నాం. అదే మీరు చేసిన తప్పు. మీ దగ్గర డబ్బుంది కానీ బ్రెయిన్ లేదు. ఓ స్టేజ్ వరకు అప్పు తీసుకున్నవాడు భయపడతాడు, ఆ తర్వాత అప్పు ఇచ్చిన వాడే భయపడాలి. మీద రెండో స్టేజ్. అందుకని అల్లరి మాని చిల్లర వసూలు చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పొట్టి ఫైనాన్సర్ గారిని తుప్పని పేల్చైనా లేకపోతే ఏంటి డాడ్? నా డార్జిలింగ్ కి చిన్న గిఫ్ట్ కొంటానంటే డబ్బులు లేవు అన్నాడు వీడు. కృష్ణ అన్నావా? అన్నాను రామా. కొనే గిఫ్ట్ ఏంటో తెలియకుండా క్యాష్ అలాగే ఇవ్వటం. ఏం కొంటావు మ్యాన్? ఏం కొంటానంటే ఈ స్విమ్మింగ్ పూల్ అంత బంగారం కొని ఇచ్చేస్తాను. దానికి హైదరాబాద్ అంత డబ్బు కావాలి. ఎక్కడి నుంచి తెమ్మంటావు? పోనీ ఏదో చీప్ గా చందన బ్రదర్స్ బట్టల షాప్ కొనిద్దాం. అప్పుడు మేము బట్టలు ఇప్పుకొని తిరగాలి. డాడ్, దిస్ ఇస్ టూ మచ్. నో, ఇంకా అమ్మాయి నేను లవ్ చేయట్లేదు. బాబు ఆపండి మ్యాన్. సెక్రటరీ అదేదో సెటిల్ చేయి. ఓ లక్ష ఇవ్వండి, లక్షణంగా ఓ నెక్లెస్ కొనిస్తాడు. ఇది సరదాగా ఆడుకునే ఆట. నువ్వు చెక్కు క్యాష్ అన్నావు అనుకో, ఈ నెల జీతం ఉండదు. అయ్యో, ఓడిపోయేదాకాడు. కూరలోడేంట్రా?
డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నాడు. హలో, ఏంటి పైకి చూస్తున్నా? మా ఇంటికి వాసాలు లేవు. మీరు ఆకాంక్ష ఫాదర్ కదా? అందుకే కదా ఇంత టీవీగా ఉన్నాను. ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? అంత ధైర్యం అమ్మాయి బయటికి రాదు. కావాలంటే నువ్వే లోపలికి వెళ్ళు. చట్టరాశయం పగిలిపోద్ది. అవును, ఇంతకీ నా కూతురుతో నీకేం పని? ఏం లేదు సార్, ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. నా లైఫ్ లో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ మీ అమ్మాయి. అందుకే మీ అమ్మాయికి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేద్దామని వచ్చాను. ఇట్లాంటి గ్రీటింగ్ కార్డ్స్, రేషన్ కార్డులు తీసుకునేటువంటి ఆచారం మా వంశంలో లేదు. మా అమ్మాయి కూడా ఇంటూ లేదు. ఎక్కడికి వెళ్ళింది? అదే టూర్కి వెళ్ళింది. ఏ ఊరు? ఎవరో మాకేం తెలుసు, లోపల ఉంది అడుగు. ఇంట్లో ఉందా? అంటే ఇంట్లో ఉన్నది పని మనిషి దాన్ని చెప్పెళ్ళిందేమో అని అడ్డగమ్మంటున్నాడు. పోన్లేదు సార్, ఈ రోజు నేను కూడా శ్రీశైలం వెళ్తున్నాను. ఆ మంచిది, శివుణ్ణి అడిగానని చెప్పండి. ఈ కార్డు నేను ఇస్తాలే బాబు. ఎక్కడికి? ఇప్పుడు విజిలేసింది ఎవరు? నేనేనమ్మా. ఆ విజిల్ చంటిది. కరెక్ట్ అనమ్మా, చంటిదే. ఇప్పుడే వచ్చి ఈ కార్డు ఇచ్చి మీ బాబుకు విజిల్ నేర్పి రేపు ఏదో టూర్కి వెళ్తానని చెప్పాడు. టూర్ కా? ఏ టూర్ కి? శ్రీశైలం. తల్లకోన తలకోనక? అయ్యా, అయితే డాడీ నేను కూడా తలకోన వెళ్తాను. తప్పకుండా వెళ్ళుకోనా. ఓ 10,000 ఇస్తాను, హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేయి. ఇదేంటి డాడీ సడన్ గా నీలో ఇంత చేంజ్? ఇప్పుడు నేను మారిన తండ్రినమ్మా. వాట్స్ ఇట్? నా డార్జిలింగ్ తలకోన వెళ్తోందా? డార్జిలింగ్ కాదన్నా, డార్లింగ్. Shut up. నా డార్జిలింగ్ ఎక్కడుంటే అక్కడే నాకు డార్జిలింగ్. డాడీ నేను కూడా తలకోన వెళ్తాను. నువ్వు వెళ్ళకపోయినా నేను పంపిస్తాను మ్యాన్. థ్యాంక్ యూ. నాయన అడవిరామా, నువ్వు తలకోని వెళ్ళగానే సంబరం కాదు. ఆ పిల్లను నువ్వు ఎలా ప్రేమించాలో నేను ఒక ఐడియా ఇస్తాను. నువ్వు కూడా నాకు ఐడియాలు ఇస్తావా? సరేలే, ఒక ఐడియా ఇయ్యి. రా. తలకోన అడవుల్లో ఒంటరిగా పిల్ల వస్తుంటది. హఠాత్తుగా 10 మంది రౌడీలు దూకారు. అంతే, నువ్వు కూడా వాళ్ళ మీద దూకాలి. ఫైట్, ఒక పెద్ద ఫైట్. ఆ తర్వాత నేల నిండా రక్తం. ఎవరిది? నాదా? కాదు, శవాంది. అదే, ఆ శవం నాదా అని. నీదు కాదురామా, మనం అరేంజ్ చేసిన కోయివాడిది. ఓహో, నేను ఐడియా ఇస్తా. ఆ అమ్మాయి ఒంటరిగా అడవిలో తిరుగుతోంది. ఇంతలో పెద్ద పులి అమాంతం అమ్మాయి మీద దూకింది. నువ్వు ఊరుకుంటావా? నువ్వు అప్పుల మీద దూకావు. ఆ పులూరుకుంటుందా? ఇరానీ బిర్యానీ లాగా హ్యాపీగా నన్ను తినేసి పక్కకెళ్ళి ఒక సిగరెట్ కాల్చుకుని పాన్ బారేసుకుని రిలాక్స్ అవుతుంది. పెద్ద పులికే భయపడితే నువ్వు వీరుడు ఎలా అవుతావు మ్యాన్? ఈ పెద్ద మనుషులు చెప్పిన ఐడియాలు చాలా బాగున్నాయి. ఐడియాకు 1,00,000 చొప్పున 2,00,000 తీసుకో. నీకిచ్చిన 2,00,000 మా ఇల్లు తాకట్టు పెట్టించినవి. ఈ విషయం గుర్తు పెట్టుకుని నువ్వు హాయిగా వెళ్ళి అమ్మాయితో తిరిగిరా. ఓకే, విజయమో వేరు స్వర్గమో తెలుసుకునే వస్తా. బాబు, నువ్వు అమ్మాయితో కాకుండా ఒంటరిగా తిరిగి వచ్చావు అనుకో, తాకట్టు పెట్టడానికి కూడా మా దగ్గర ఏమీ లేవు, దుద్దులు కళ్ళజోడు తప్ప. బురే ఎంఎస్కో, నేను తలకోన వెళ్తుంటే నువ్వు ఎదురొచ్చావు. నాకేదన్నా అయిందో నీ జీవితం చిరిగిన నవ్వలైపోద్ది. నాకు నా నవలకి ఏం ప్రమాదం లేదమ్మో, ఎందుకంటే మీరు తలకోన వెళ్ళరుగా. అపశకున పక్షి. శుభశకునమే తల్లి. వరస్ట్ తండ్రి టూరిస్ట్ కూతురు ఫారిన్ నవల్లో కూడా సేమ్. హీరో శ్రీశైలం వెళితే హీరోయిన్ కూడా అక్కడికి వెళుతుందేమోనని తండ్రి అనుమానించి కూతుర్ని రూట్ మార్చి తలకోన పంపిస్తాడు. అంటే డాడీ నన్ను అనుమానించి నా రూట్ మార్చాడన్నమాట. హీరో వెనకాల హీరోయిన్ శ్రీశైలం వెళ్తే వాళ్ళిద్దరూ లవ్ లో పడిపోతారేమోనని ఆ పిచ్చి తండ్రికి డౌట్. అంటే చంటి శ్రీశైలం వెళ్తున్నాడా? ఏంటమ్మో, శ్రీశైలం వెళ్ళడానికి ఆఖరి బస్కి ఇంకా 10 నిమిషాల టైం ఉందని నేనేదో చెప్పినట్టు మాట్లాడుతున్నావు. వాట్, ఇంకా 10 నిమిషాలు ఉందా? అది అలా కంగారుగా వెళ్ళి కూరగాయల కుర్రోడితో పరిగెత్తుకొచ్చాయి. నేను మిస్ అవుతానని ఎంత భయపడ్డాను తెలుసా? నన్ను మిస్ అవుతావనా? మిస్ అంటే నన్ను మిస్గైడ్ చేయాలని చూశాడు మా డాడీ. మనల్ని ఎంత దూరం చేయాలనుకుంటే అంత దగ్గరవుతున్నాం కదూ. ప్రేమంటే ఏంటమ్మా?
ఎక్కడున్నావు? ఫుల్ క్యాష్, టూ మచ్ ఎంజాయ్. ఇదిగో ఓరి నాన్న. సార్ 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 వీడొకడు నడిచొచ్చి మాట గాని పనికొచ్చే మ్యాటర్ గాని చెప్పడు. ఏమైంది మ్యాన్? ఆకాంక్ష టూర్ నుంచి తిరిగి వచ్చింది. వచ్చేసిందా? మా వాడు అప్పుడే లైన్ లో పెట్టేశాడు అనమాట. రండి ప్రేమికులు ఆశీర్దిద్దాం. ఆశీర్వదించేది ఆ అమ్మాయి ఒంటరిగా తిరిగి వచ్చింది. ఒంటరిగా వచ్చిందా? మరి మావాడు? అందరం కలిసి వీర తిలకం దుద్దు పంపించాం. పంపదీసి వీర స్వర్గం పొందాడా ఏంటి? అపశకునాలు ఆపండి మ్యాన్. సార్ పోలీసులు అనుకుంటాను. అబ్బాయి శవం గుర్తుపట్టగలరా అని అడిగితే పట్టగలను అని చెప్పండి. నువ్వు మూసుకుని లోపలికి పో బ్లాక్ మ్యాన్. హలో, ఎవడివే మాట్లాడేది? నా ఫోన్ లోకి వచ్చి నన్నే బే అంటావా? నువ్వే 3 సార్లు బే బే బే. అరే బేకు, తలకో నడవలో నీ కొడుకు నా చేతికి చిక్కడరా. నా కొడుకు మీ చేతికి చిక్కాడా? ఇంతకీ నువ్వెవరు బే? కాశ్మీర్ టెర్రరిస్టులు. మీకు తలకోనలో ఏం పని? కాశ్మీర్ లో చలి ఎక్కువగా ఉందని సమ్మర్ హాలిడేస్ కి తలకోనొచ్చాం. ఇప్పుడు నీ కొడుకు మా చేతుల్లో ఉన్నాడు. మర్యాదగా 10 లక్షలు పంపిస్తావా? నీ కొడుకు తల నరకమంటావా? మీరు అడిగిన 10 లక్షలు ఇస్తాను. నా కొడుకుని ఏం చేయొద్దు ప్లీజ్. ఏమైంది రామా? కాశ్మీర్ టెర్రరిస్టులు నా కొడుకుని కిడ్నాప్ చేశారట. 10 లక్షలు ఇవ్వకపోతే తలకోనలో వాడి తల నరికేస్తారట. సిటీ బస్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు. 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తామండి? ఎలాగోలా సర్దకపోతే వాడిని చంపి తల పంపుతానన్నారయ్యా. ఆ తలేదో వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ 10 లక్షలు మనకు పంపనండి. షటప్ షాట్ మ్యాన్. వాడు చచ్చిపోతే మీ బాకీలు అలాగే ఉండిపోతాయ్యా. ఇప్పుడు ఎలాగ రామా? మీ తలలు తాకట్టు పెట్టైనా సరే తలకోన వెళ్లి వాడి తల కాపాడాలి. వెళ్ళండి వెళ్ళండి రాయ్. ఒరేయ్, ఏమిట్రా ఇంత లేటు? ఆ? మన గజ్జల గుర్రం దారిలో ట్రబుల్ ఇచ్చిందే. పిల్లలు భోంచేశారా? పాపం నీ కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. తంటి ఇక్కడ కాదు, ఆగది. ఆకాంక్ష నువ్వెప్పుడొచ్చా? లేవే అటు కూర్చో. నా పిల్లలకి ఆకలిసినప్పుడు. మా మమ్మీని డిస్టర్బ్ చేయకుండా అన్నం తిను. ఒక్కరోజు ఉలవలు పెట్టేసరికి గుర్రాలు కొమ్ములొచ్చాయే. ఆవిడ మమ్మీ నేను డమ్మీయా? ఆ? పాపం నువ్వు మాత్రం మమ్మల్ని ఎంతకాలం చూసుకుంటావురా జంటి? ఓన్లీ పాపం కదా అని ఈ పూటకి పాపతో అడ్జస్ట్ అయిపోయాం. ఇప్పుడు కాదు మీ సంగతి. భోంచేయండి, కక్కేదాకా కొడతాను. కక్కాలి. ఈ పిల్ల నాకు చాలా బాగా నచ్చింది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు? అవన్నీ నేను పెట్టించేశారా పిల్లలు? రేపు ఉదయం 10:30 మంచి ముహూర్తం. ఈయన మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడితే చాలు. ఏం సార్, వస్తారుగా? వస్తాను మేడం. శుభం, మంచి ముహూర్తానికి వచ్చావు. మీలాంటి పెద్దల ఆశీస్సులుంటే అన్ని మంచి ముహూర్తాలే. ఆహా అమ్మా, నేను అబ్బాయితో మాట్లాడాలి. నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. నేను లోపలికి వెళ్ళగానే నువ్వు చంటితో ఏం మాట్లాడతావో చాలా సినిమాలో చూశాను. సూట్ కేసుతో డబ్బిచ్చి మా అమ్మాయిని మర్చిపో అంటావు. విన్నావుంటా? మరి ఇట్ట మాడితేనే తెలుగు సినిమాలు చూసి పిల్లలు పాడైపోతున్నారు అంటారు. చూడమ్మా, సినిమా వేరు, డ్రామా వేరు, జీవితం వేరు. నేను ఏం మాట్లాడినా నీ మంచి కోసమే మాట్లాడతాను. వెళ్ళు. ఆకాంక్ష నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఓసారి మమ్మల్ని కూడా చూస్తారేంటి? అమ్మాయి తలకు మందార తైలం బాగా రాసినట్టున్నావు. నీ మాటలే తప్ప మా మాటలు అస్సలేని పట్టలేదు. ఈ మాయలు మందర తైలాలు నాకు తెలియవండి. నువ్వెంత మంచోడివో నాకు తెలుసయ్యా. తేనెటీగలాగా కష్టపడతావు, తేనె చిలికినట్టుగా మాట్లాడతావు. అందుకే మా అమ్మాయి నిన్ను ప్రేమించింది. నేను కూడా నిన్ను ప్రేమించాలి అంటే నేను అడిగే ప్రశ్నలకి టకా టకా టకామని సమాధానం చెప్పేసి. మీ నాన్న ఎవరు? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? ఏమైందయ్యా? ఏంటయ్యా అలా మొహం చట్టేశావు? అసలు వాళ్ళు ఉన్నారా లేకపోయారా? కంగారు పడకు. ఎందుకంటే ప్రేమించడం మీ పిల్లల పని అయితే పెళ్లి చేయడం మా పెద్దవాళ్ళ పని అయ్యా. అందుకే అడిగాను. పోలండి, ఈ పెళ్లి కాల పెద్దలు ఒప్పుకోరేమో. ఓ పని చేయండి, అధ్వాన్నం మామ అనాథలుడు నవల్లో లాగా ఏ గుళ్ళోకి తీసుకెళ్లి దండలు మార్పించేయండి. ఓ పని అయిపోతాయి. గుడి మెట్లు దిగే లోపు ఆ దండలు వాడిపోతాయి. నా పని. ఐఎమ్ సారీ. సంతోషం. చూడు బాబు, కన్న కొద్ది రోజులకే తల్లిని పోగొట్టుకున్న నా కూతుర్ని అన్నీ నేనే ఇప్పించానయ్యా. ఇప్పుడు దానికి పెళ్లి చేస్తే అది ఆడపిల్ల కాదు, ఆడపిల్ల అవుతుంది. అందుకే ఇప్పుడు దానికి చూడబోయే సంబంధం అన్ని బంధాలను ఇవ్వగలిగినటువంటి బంధుకోటితో ఉండాలి. ప్రేమించే అత్తమామలు, ఆదరించే ఆడబడుచులు, ఇంకా అందరూ నా బిడ్డకు కావాలయ్యా.
వాళ్ళందరూ కనుక నీకుంటే ధైర్యంగా వాళ్ళకి తీసుకురా. చూడు, నీ గురించి ఏ వివరాలు తెలియకుండా నా కూతుర్ని నీతో పంపించడానికి అది సంతలో పశువు కాదు, నేను కషాయవాణ్ణి కాదయ్యా. వెళ్ళు, బాధ్యతగా వెళ్ళి బంధువులతో రా. ఈ కన్నీళ్ళేంట్రా? కళ్ళున్నది కన్నీరు కాచడానికి కాదు నాన్న, కాంతులు పంచడానికి రా. రే చంటి, చూసావా, కళ్ళు రెండే అయినా కన్నీళ్లు తోడవడానికి ఎన్ని చేతులు వచ్చాయో. ఇప్పుడు చెప్పరా, నిన్ను అనాథన్న ఆ అనాథ ఎవరు? చెప్పు, వాడింటికి వెళ్ళి గజ్జి కట్టి అరంగట్టి చేస్తా. రే నీ పెళ్లి నువ్వు కోరుకున్న అమ్మాయితో చేయిస్తాం గాని కాస్త లేచి ఎంగిలిపడి నాన్న. నాకు ఆకలిగా లేదు. 2 రోజులుగా ఇదే వరస. ఏరా, నిజంగానే నీకెవ్వరూ లేరని ఫీల్ అవుతున్నావా? మేమే నీకు అమ్మా నాన్న, మేమే నీకు అక్క తమ్ముడు చెల్లి అనుకో. అన్ని నాంగదానే. మేమే నీకు కళ్యాణకి పెద్దలం. ఈ పెళ్లి మేమందరం కలిసే చేస్తాం. రే నువ్వు భోజనం చేయకపోతే మేము ఎవరం భోజనం చేయమంతే. ఎవరు భోజనం చేయకపోయినా పర్వాలేదు, కానీ పెద్దన్నయ్య భోజనం చేయకపోతే గజకేసరిపా. ఇది మా అమ్మ ముద్ద. ఇది మా అన్నయ్య ముద్ద. ఇది పిన్ని ముద్ద. ఇది మా నాన్న ముద్ద. ఇది నా పెద్దమ్మ ముద్ద. ఇది మా పెదనాన్న ముద్ద. నువ్వు తిన్నానా? పెళ్లివారం అండి. పెళ్లివారా? అది మీ ఇంటి పేరా? అంటే పెళ్లికి చాలా మంది వస్తుంటారు కదండి, బంధువుల దగ్గర నుంచి బాజా భజంతుల దాకా. అందులో మీరు ఏ బ్యాచ్ అని? సార్, ఆడపిల్లని అడగడానికి వచ్చాం కదా అని మమ్మల్ని అవమానించకండి. వీళ్ళందరూ నా వాళ్ళు. అలాగా, నమస్కారం అండి. చూడన్నా, నిన్ను తీసుకురమ్మంది రక్త సంబంధం ఉన్న బంధువుల్ని, అంతేగాని ముఖానికి రంగేసుకుని పిన్నిలాగా బాబాయ్ లాగా అన్నయ్యలాగా యాక్టింగ్ చేసి కిరాయి తీసేసుకుని రైలెక్కి వెళ్ళిపోయే సొరబ్బి నాటక కంపెనీ వాళ్ళం కాదు. ప్రపంచమే ఓ పెద్ద నాటక రంగం అండి. మీ పాత్ర అయిపోగానే మీరు వెళ్ళిపోతారు, మా పాత్ర అయిపోగానే మేము వెళ్ళిపోతాం. గజకేసరిపా. తమరెవరు బాబు? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గారికి డూపా? మీరు అమ్మా, నేనా రొటీన్ క్యారెక్టరే. ఈ ఆడపిల్లకి తండ్రిని, అందుకే ఎంత తాపత్రయం. సార్, వీళ్ళు రక్తం పంచకపోవచ్చు, కానీ అనురాగం పంచారు, ఆత్మీయత పంచారు, నన్ను గుండెల్లో పెట్టుకుని పెంచారు. మేము మా అమ్మాయిని హాస్టల్లో పెట్టి పెంచాలండి. నాకీ కిరాయి బంధువులు వద్దయ్యా. రేపు నీకు ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా వీళ్ళందరూ నీకు అండగా ఉంటారని గ్యారంటీ ఏంటి? అరే సాబ్, పంజాబ్ మే ఐసా నహీ హోతా. కాంట్రాక్ట్ తోని అగ్రిమెంట్ తోని కాపురాలు నిలబడతాయా సాబ్? నిలబడవు కాబట్టే నా కూతురికి రక్త సంబంధం, శాశ్వతమైన బంధాలు కలిగినటువంటి కుటుంబం కోసం వెతుకుతున్నానయ్యా. మీరందరూ ఇతన్ని ఎలా పెంచారో నాకు తెలియదు. నేను మాత్రం నా బిడ్డని అపురూపంగా పెంచుకున్నాను. నాన్న అన్న నేనే పలికాను, అమ్మా అన్న నేనే పలికానయ్యా. నా బిడ్డ కంట తెరి పెడితే నా ప్రాణాలు విలవిల్లాడిపోతాయి. చూడండి, నా బిడ్డని 10 మంది బంధువులు ఉన్న ఇంట్లో పడేయాలనుకుంది. ఇన్నాళ్ళు అది నా ఇంట్లో అనుభవిస్తున్న ఒంటరితనాన్ని అనుభవించకుండా ఉంటుంది కదా అని. అంతేకాని 10 మంది ప్లాట్ఫారం గాళ్ళని వెంటేసుకుని వచ్చి వీళ్ళంతా నా బంధువులు అంటే నమ్మేసి నా బిడ్డని మీ చంకనెక్కించి పంపించడానికి నేనేం బేవర్చుకండి కాదు. సార్, నన్నేమైనా అనండి, అంతేగాని మా వాళ్ళని ఏమైనా అన్నారో ఒప్పుకోవద్దు. వెళ్ళండి, అందరూ వచ్చిందని వెళ్ళిపోండి. ఎవరండి కోటేశ్వర మాటే కానీ కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. మా అబ్బాయి లాంటి కుర్రాడు మీ అమ్మాయి ఎన్ని జన్మలెత్తినా దొరకడు. ఏదో ప్రేమించాడు కదా వాడు బాధపడతాడని మీ ఇంటికి వస్తే ఇంత అవమానం చేస్తారా? మా పయ్యనికి మీ పిల్లని మించిన పొన్నే దొరకదా ఏమి? ఏదో
ఆడపిల్ల తండ్రి కదా, అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం సాంప్రదాయం అని ఊరుకున్నాం కానీ మాయాబజార్లో శశిరేఖను ఎత్తుకుపోయినట్టు ఎప్పుడో మాయం చేసామండి. నీ గచ్చగాయ గారడీలకు మోసపోవడానికి నా కూతురు అమ్మాయి గురాలు కాదు. 4 గింజలు ఇచ్చితే ఆశపడి వాలిపోవడానికి పావురాయి కాదు. మరే ఓ పండు పడేస్తే జీవితాంతం పంజంలో కూర్చొని కొరుక్కుని తినే చిలక. సత్యం బరణ్యం. ఏయ్, నాన్న, నేనేం చేసినా నువ్వు పెంచిన రుణం తీర్చుకోలేను. అలానే ప్రేమించిన వాణ్ణి వదులుకోలేను. ప్రేమించిన ఏ ఆడపిల్లకైనా ఈ బాధ తప్పదేమో. ఇంతకాలం నేనేమి అడగలేదు, అన్నీ నువ్వే ఇచ్చావు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నాకు చంటి కావాలి. నేను చంటితోనే వెళ్తాను. పదండి వెళ్దాం. ఆగమ్మా, కన్నవాళ్ళ అనుమతి లేకుండా ఆడపిల్ల గడప దాటం అశుభం. వద్దు. కూతురు అత్తారింటికి వెళ్ళిపోతోందని కన్నవారి కళ్ళు చెమర్చాలి, కానీ తమని అనాథాలు చేసి వెళ్ళిపోతున్నందుకు వాళ్ళ కళ్ళు చెమర్చకూడదమ్మా. అది నీకు మంచిది కాదు. నా మాట విను. దా. శ్రీనివాసరావు గారు, మీరు మీ అమ్మాయిని కంటికి రెప్పలా పెంచితే మేము మా చంటిగాడిని కంటిపాపలా పెంచుకున్నాం. పిల్లలపై కన్నవాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో పిల్లల్ని కనకపోయినా మాకు తెలుసండి. మీ సంపూర్ణమైనటువంటి అంగీకారం తెలిపిన తర్వాతే మీ అమ్మాయి మహాలక్ష్మిలా మా ఇంట్లో కాలు పెడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది సార్. వస్తాను. నమస్తే. ఆగండి. ఇవాళ మీరు ఈ పిల్లల మీద చూపించిన ప్రేమకి, నాకిచ్చిన గౌరవానికి నేను ముక్తుడైపోయాను. నిజమే, నేను ఎన్ని జన్మలు ఎత్తినా నాకు మీలాంటి మంచి వాళ్ళు దొరకరు. అందుకే అతనివే కాదు, మీ అందరి కాళ్ళు కడిగి నా కూతుర్ని నా అల్లుడి చేతిలో పెడతాను. రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో కోరిక. చెప్పండి. వీళ్ళ పెళ్లి మా ఊళ్ళోనే జరగాలి. అది 5 రోజులు రంగరంగ వైభవంగా జరగాలి. మీరందరూ దగ్గరుండి దాన్ని జరిపించాలి. అంతే. తప్పకుండా జరిపిస్తాం. గజకేసరి ఆకాంక్ష పెళ్లి మీ అడురాముడితో జరుగుతుంది. ఇన్నాళ్ళు మాకు ఆచి చూపించావు. ఇప్పుడు సావు కబురు చల్లగా చెప్తాడు రామా. నేను ఇంకా చావు కబురు చెప్పలేదురా. ఎవరు చావు? పెళ్లివారి. మగ పెళ్లి వారమంటే బామా, నువ్వు కూడా మాత్రం రావచ్చు కదే. పిల్లలకు పరీక్షలు కదరా, రేపు బయలుదేరి వస్తాం. సరే, వెళ్తాం అయితే. వెళతాం అనకూడదు, వెళ్ళొస్తాం అనాలి. అరే బామా, వెళ్తాం. వెళ్ళిన వాళ్ళం రాకుండా ఉంటామా? వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. సామాన్లు ఎక్కించారా? జాగ్రత్తగా వెళ్ళండి. అన్నిటికీ ఆ పైవాడు ఉన్నాడు అని చెప్తున్నావు. అసలు ఆ పైవాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసారా? చూడండి. ఆగింది చాలు. ఇంటికి దిగుదాం. పదండి పదండి. వాడు బాట్లే సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు. ఇక బాంబే పేలుస్తాడు రామా. కృష్ణ, నువ్వు కాస్త మోస్తావా? వాడు బాంబులు వేయడంలో చెయ్యి తిరిగిన మనిషి. డాడ్, యు ఆర్ సో బ్యాడ్. సో దాపి స్టోరీ చెప్పు. కమాన్, ఫాలో మీ. ప్లాన్ ఎలాగైనా సక్సెస్ చేయండి, లేకపోతే మేము మీరు ఏడవకుండా ఉంటే అన్నీ అవుతాయి. బాబు, నీతో మాకు పని ఉంది. సెక్రటరీ రా, శివరాత్రి తీసుకుని రావయ్యా రా. ఇంకొంచెం సేపట్లో పెళ్లి వాళ్ళ బస్సు ఇదే రూట్ లో రాబోతోంది. పాయింట్ కు రాగానే మన శివరాజన్ దీన్ని నొక్కుతాడు. అంతే, ఆ బస్సు బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో పాటు లోపల ఉన్న పెళ్లి వాళ్ళందరూ ఇదే స్పాట్ లో మట చివరికి పెళ్లి కొడుకుతో సహా. ఏంటి, పెళ్లి వారు బస్సు బాంబుతో పేలుస్తారా? లేదు, రాళ్లతో పేలుస్తారు. సార్, ఇది చాలా ఘోరం సార్, దారుణం సార్. కరెక్ట్. మేము కోటబాబు ఇంటికాడ ఉంటాం. నువ్వు ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసి గుండె బాదుకుంటూ బస్సు పేలిపోయింది బాబు, బస్సు పేలిపోయింది బాబు అంటూ చెప్పాలి. నేను ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేయను సార్. మేము మిమ్మల్ని బస్సు పేల్చేయమలేదు మ్యాన్. మరి బాంబు పేలిందో లేదో చూసి చెప్పమన్నాను. ఓ, డాడ్,
అవతల కోటమావయ్య నా డార్లింగ్ వచ్చే టైం అయింది, పదండి. అవును, మంది క్లీన్ ఇమేజ్ కదా. శివ, గుర్తుందిగా, బస్సు రాగానే శివకాశి బాంబులా ఫ్లాట్స్ అయిపోవాలి. నా గొర్రె తప్పదు. వాడు అసలు బస్సుని కరెక్ట్ గా పేలుస్తాడంటారా? ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడదు. బాగా వచ్చే టైం అయింది, వెళ్ళి సున్నమైంది. సున్నం ఏమంటావా? పరవానం తినే మా చేత కనీసం అన్నమన్నా తినిపిస్తావు అనుకున్నాం, ఇదేంట్రామా? నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? అదిగో బాగా వస్తున్నాడు, వెళ్ళండి, అలా ఓ పక్క వెళ్ళండి. ఏయ్, నువ్వు అడ్డు. ఏంటి బా నువ్వు సున్నం వేస్తున్నావు? అన్నం తిన్న ఇంటికి సున్నం కొడితే తప్పేంటి బావా? కన్నం వేస్తే తప్పు కానీ ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినట్టు? అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాం బావా, ఇక వాళ్ళు రావడమే రామచంద్ర బస్ వచ్చేస్తుంది. ఏమండే శివరాజన్ గారు, శివరాజన్ ఏమండే పెళ్లి వారి బస్ వచ్చేస్తుంది, లేకండి అటు కదా ఇటు అది అందుకని బస్సు పాయింట్కి వస్తుందయ్యా, లేవు బస్సు వచ్చేసిందయ్యా, పేర్చు. ఈ అకౌంట్స్ తర్వాత చూడొచ్చు కానీ జోధ్పూర్ కోర్టులో కన్నా ఈ పంచ షర్ట్ లో బుద్ధొస్తున్నావు బాగా. ఘోరం జరిగిపోయింది సార్. ఘోరం ఏంట్రా? పెళ్లి వారి బస్సు పులివేరులో పేరిపోయింది సార్. ఏంటి బావా, పెద్దవాళ్ళం మనమే ఎలా ఉంటే చిన్నపిల్ల దాన్ని ఓదార్చేది ఎవరు? మావయ్య, ఇలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నావా? అయ్యా, ఇలాంటి సమయంలో చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇలాంటి ముహూర్తం 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకని మీరు మరోలో భావించకుండా ఇదే ముహూర్తానికి మీ మేనలుతో ఈ పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పంతులు గారు, మీకేమైనా బుద్ధి ఉందా? 30 సంవత్సరాలుగా మా ఆస్థాన పంతులుగా ఉండి ఇప్పుడు ఈ సలహా ఇస్తారా? 30 సంవత్సరాలుగా ఆయన మంచి చెడు తెలుసున్నవాని కాబట్టి అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఆయన పెళ్లి జరగాల్సిన సమయంలో పెళ్లి కొడుకు చచ్చిపోయడం తెలిస్తే అమ్మాయికి జనంలో పెళ్లి అవుతుందా? సొంత బావగారు అయిన మీరే అంత మాట ఉంటుంటే ఇంక బయట వాళ్ళు ఎవరొస్తారు చెప్పండి? నాకు అభ్యంతరం ఏముంటుంది బావా, కానీ అమ్మాయిదే ఉందండి చిన్నపిల్ల. మీ బావగారే కాళ్ళు గడ్డమ పట్టుకుని ఒప్పిస్తారు. ఏంట్రా పెళ్లి వారి బస్సు వచ్చేస్తుందండి. నా గొర్రె తప్పదు. గురి తప్పదు. తప్పకపోతే ఆ బస్సులో పెళ్లి వాళ్ళు ఎలా బతికారా? బాంబు 100% పేలిందండి, నేను నా కళ్ళారా చూశాను. బాంబు పేలింది చూసావురా? అందులో వాళ్ళు చచ్చారా బతికారా? ఏమండి, మీరు నాతో ఏం చెప్పారు? బాంబు పేలుద్దో లేదో చూసిరారా అన్నారు. పేలింది, చూశాను, వచ్చి మీకు చెప్పాను. ఏంట్రామా, 25,000 రూపాయలు ఖర్చు పెట్టించి తాగుబోతాడు చేత బాంబు పెట్టించావు. అది పేలిందా లేదా తెలీదు, అందులో వాళ్ళు సచ్చారా లేదా తెలీదు. ఏంటి రామా ఇది? ఒరేయ్, నాకు కొంచెం టైం ఇవ్వండిరా, అన్ని తేలుస్తా. ఏమిటి ఆవేశం? లేకపోతే మనల్ని చంపాలని ప్లాన్ చేస్తారా? వాళ్ళ తలకాయలతో ఈ పెళ్లి పందిరికి తోరణాలు కడతారు. గతికే సరిపా. ఎన్నది ఇది? మనం పరించిదా చంటివాడి కళ్యాణం చేసేదానికి ఇల్లు పెళ్లి భోజనం తింటున్నాం కదా అని కూరలో కరివేపాకు ఏరి పారేకుండా ఉంటావా? పంజాబ్ మే ఐసా నహీ హోతా. తలవార్ సే ముక్కలు ముక్కలుగా నరకవాలా. నువ్వు నోరు పోయి రాసింగు, నీ ఆవేశం దొంగలతోలా. మనిషి అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు చాలా తప్పదురా. ఆవేశపడేవాడు ప్రతి క్షణం చస్తాడు, ఆలోచించేవాడు చచ్చిన తర్వాత కూడా బతుకుతాడు. పదండి లోపల పదండి. అది కాదన్నయ్య. పదండి లోపల పదండి, పదండి.
బస్సు బస్సు కాస్త మంచి వాడికి రే తల్వార్ ఎక్కడా ఉల్లుక పట్ట పంజాబ్ మే ఐసన్ అవుతా. రేయ్ ఇది పంజాబ్ కాదు ఆంధ్రప్రదేశ్. నీ ఆవేశం తగ్గించి ఆ టర్పం తీసి పడుకో. రే నాన్న జరిగిందంతా పేడుకలనుకుని కళ్ళు మూసుకొని పడుకో. జరగవాడిని పడుకొని పడుకో. అయ్యప్ప గురువాయూరప్ప. అన్ని సర్దినట్టేగా? ఏమిరా ఇంకా ఇక్కడ కూర్చున్నావు? అదేమిట్రా అలా కూర్చున్నావే? వ్రతానికి టైం అవుతుంది. లే వెళదాం. మనకు ఆ అదృష్టం లేదక్క. వాడు స్వార్థం కోసం మనల్ని అందరిని చంపేశాడు. దయ్యాలకి పూజలు చేసే భాగ్యం లేదు. దొరబాయ్ నీకేమైనా పిచ్చెక్కిందట? మనం చచ్చిపోయిన సంగతి బయట ఎక్కడ మాట్లాడదని చెప్పానా? నీకేమైనా బుద్ధి ఉందా? వాగతో సార్ ఆగడం కదా అన్నయ్య. ఆ చలపతి గారి చేత 2 ట్యాంకులు కళ్ళు తాగించేసి కాళ్ళ గజ్జ కట్టి అరంగటం చేయించేస్తాను. అవును వాడి నా మాయలు తోటి నానా తిప్పలు పెడతా గజకేసరి ఆడి చేత బాంగ్రా బాంగ్రా చేయిస్తాం. దయచేసి అందరు కాస్త వినండి. మనం చచ్చి బతికిన సంగతి ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా చంటిగాడికి. వాడికి తెలిస్తే ఈ పెళ్లికి అసలు ఒప్పుకో. అసలు ఇప్పుడు ఆ చెట్టు మీద పండు. అరే నువ్వట్రా, నీకేం చెప్పాను రా? పెళ్ళేదాకా అసలు పెరట్లో కూడా రావద్దని చెప్పాను కదా. దిష్టి తగిలితే నీ గ్లామర్ తగ్గిపోతుంది. ఏంటి అందరూ నేను రాగానే సడన్ గా టాపిక్ మార్చారు? అదేరా నీ 5 రోజుల పెళ్లి గ్రాండ్ గా ఎలా చేయాలని మేమంతా ఆలోచిస్తున్నాం. రేపు నీ పెళ్లి తంతులో పెళ్లి కూతురికి కొన్ని పరీక్షలు పెడతాం. ఆ పరీక్షల్లో ఆ అమ్మాయి విన్ అయిందనుకో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెళ్లి కప్పుకుంటాం. ఒకవేళ ఆ పరీక్షల్లో పెళ్లి కూతురు ఓడిపోతే నో బెనిఫిట్, యు ఆర్ అన్ఫిట్ అని చెప్పి టోటల్ గా పెళ్లే క్యాన్సిల్ చేసి గజకేసరి అప్పుడు మీ మామగారు నా చేతులు పట్టుకుని అయ్యా ఇవి చెప్పులు కావు చేతులు అంటాడు. చేతులు పట్టుకొని చెప్పులు అనుకోవడం మేము కళ్ళు తాగా అనుకుంటారంటే యూ బ్లడీఫుల్ నాన్సెన్స్ షట్ అప్ అని అంటారు. పెదనాన్న నవ్వుతూ అబద్ధాలు ఆడినంత మాత్రాన నేను నమ్ముతాననుకున్నారా? మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను చచ్చినంత ఒట్టేసి నిజం చెప్పండి. ఒరే అంత మాట అనుకురా. అందరికీ పచ్చి ప్రాణాలైతే మా అందరి ప్రాణం నువ్వు నాన్న. ఒరే సంటి 10 కాలాల పాటు నవ్వుతూ బతకాల్సింది నువ్వు. 4 రోజుల పాటు నేను నవ్విస్తూ బతకాల్సింది మేము. గజకేసరి వినటానికి టేప్ రికార్డర్ లేదు, కొనటానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకురామా మేము పాడతాం కదా. వాడు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఆప్ మ్యాన్ అరిగిపోయిన గ్రామ్ 4 రికార్డులు. ఆ పాట ఏంటి? రే టోపీ నువ్వు పాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఆపరా. మాకు ఇంత అప్పులు ఇచ్చినా ఇంకా పాటలు ఎలా పాడుతున్నారు? ఆ టైం బ్యాడ్ ఉందన్నా. ఏడిచారులే, గుంటలన్నా సరిగ్గా తవ్వండి. చూసావంటరా? ఇప్పుడు చూడు మా బావ పక్కన 10 మంది పెద్ద మనుషులు ఉంటారు. మరి నాకు ఇంత ఆస్తి అంతస్తు ఉంది. బొగ్గు గని కార్మికుడిలాగా నువ్వు ఒక్కడి తప్ప నా పక్కన ఇంకెవరు ఉండరేట్రా. ఎందుకంట ఈ కాలంలో ఆస్తుంటే సరిపోతుంది ఏంటండి? ఏముండాలి? అప్పులు ఉండాలి. అప్పులా? ఇదిగో అప్పు చేసి పప్పుకున్న వాళ్ళలో చదివాను. ఇంత నెమ్మదిగా తవ్వుతుంటే గోతులు ఎప్పుడు తీస్తారా? మీ వల్ల కాకపోతే చెప్పండి, కూలీలను పెట్టి తవ్విస్తా. సరే గాని పెళ్లి వారికి విడిదింట్లో ఏర్పాట్లు చేశారా? అవన్నీ ఎప్పుడో ఎరగదీశా. రేపు పొద్దున పెళ్లి కొడుకు మంగళ స్నానాలు చేయించాలంట. అవన్నీ చూసుకోవడానికి మా వాళ్ళు ఉన్నారు కదా. వెళ్ళు బావా, వెళ్ళు పడుకో వెళ్ళు. సరే జాగ్రత్త చూసుకో. నువ్వు కళ్ళజోడు పెట్టుకుతావు. ముష్టి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకున్న టైం ఇది. మా జీవితాలకి విముక్తే లేదా రామా? రేపటితో మీ కష్టాలన్నీ తీరిపోతాయిరా. నా కొడుకు అడవి రాముని కేరళ పంపించా, దూర్లియా దురదలియా తీసుకురమ్మని. దూర్లియా దురదలియా అదేంటి రామా? రేపటిదాకా వెయిట్ చేయండి. అమ్మాయి ఏమిటమ్మా ఆలస్యం? పెళ్లి కొడుకుని తీసుకురాకుండా మంచి అవకాశం. దూర్లియా దుర్దలియా కేరళ కెమికల్. దీన్ని రాస్తే బొమ్మికలు కూడా బొబ్బలెక్కుపోవాలి. ఐ కమ్ యు వెయిట్. ఓకే సక్సెస్. కరెక్ట్. వీడు పుట్టినప్పుడు పురిటి స్నానం ఎలాగో చేయించలేకపోయాను. ఇప్పుడు పెళ్లి స్నానం అయినా చేయిస్తాను. ఆగండి ఆగండి. ఇవాళ అబ్బాయికి నలుగు పెట్టి మంగళ స్నానం మేం చేయిస్తాం.
హారతి మేమిస్తాం, పాట కావాలంటే మీరు పాడండి. ఆ పని చేయాల్సింది ఆడవాళ్ళు. ఆడవాళ్ళు ఆర్టీసీ కండక్టర్లు అవుతుంటే మగవాళ్ళు నలుగు పెట్టడం తప్ప. అది ఇట్లా ఇవ్వమ్మా, ఇట్లా ఇవ్వండి. చిన్న మ్యాజిక్ చేస్తా. గజకేసరి పా. కౌరి కళ్యాణ వైభోగమే గంధము పుయ్యరుగా, పన్నీరు గంధము పుయ్యరుగా, అద్దం బిడ్డ. అద్దం లాంటి బిడ్డ అంట. బాగా రుద్దండి. రుద్దయ్యా, అద్దం బద్దలయ్యేదాకా రుద్దు. అదేమిటయ్యా దూర్లియా దురదలియా తగలగానే కిచెన్ లో చికెన్ లో ఉడికి ఉబ్బిపోతాడన్నావు? బొమ్ముకిలకు బొబ్బులెక్కి అరుస్తాడన్నావు, అరవడే? అరిచే కుక్క కరవదు, ఉడికే మనిషి అరవడు. నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? మూసుకునే ఉన్నాను రామా. ఇది అందం అంటే. మన అబ్బాయి చీకట్ల చెట్టు మీద మ్యాంగోలా మెరిసిపోతున్నాడు. ఇప్పుడు పట్టుబట్టలు కడితే జూనియర్ శ్రీకృష్ణ దేవరాయలు పోలే ఉండం. అలాగేరా తెనాలి రామకృష్ణ. ఇంకా ఎన్నో ఇరుకే పెళ్లి బట్టలు కట్టేసుకుంది పదరా. దూర్లియా దుర్దలియా అన్నావు, కేరళ కెమికల్ అన్నావు, లక్షలు ఖర్చు పెట్టించావు, కోట్లు వస్తాయన్నావు. ఏంట్రామా ఇది? ఏమయ్యో, నువ్వు మా అడవి రావునే శంకిస్తున్నావా? తాడు పేడైనా పేడు తాడైనా అది ఖచ్చితంగా దూరులియా దురదలియాయే. నీకంత డౌట్ ఉంటే నాతో రా పూసుకుందు గాని. కృష్ణ రాసుకుందు గాని. రండి, ఈ అడవి రాముని అవమానించేందుకు ఫీల్ అవట్లేదు. నా కేరళ కెమికల్ అవమానిస్తారా? అదేంటిరా కాలికేసుకోవాల్సింది చేతికేసుకుంటున్నావు? ఇప్పుడు మీ అందరికి ఏమైనా అయిందనుకోండి, హాస్పిటల్ కు తీసుకెళ్ళడానికి ఒక మనిషి ఉండాలి కదా. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. రండి రాసుకోండి, పట్టుకోండి. నువ్వు నాకు రాయిరా. రాస్తా. ఈ బొబ్బలేంటి బావా? బొబ్బట్లు తింటాను బొబ్బలెక్కిని. బొబ్బట్లు తింటే బొబ్బలెక్కటమేంటి? కేరళట్లు కదండి, తట్లు దేరే. నువ్వు మోస్తావా కృష్ణ? చేస్తున్నారు బావగారు. అందుకే కదా బావగారు మా ఊర్లో జరిపిస్తాను ఈ పెళ్లి. బావగారు, మా వంశంలో ఇంకొక ఆచారం ఉందండి. ఏంటది? అది మీరు తప్పకుండా పాటించాలి. మొదటిసారి పెళ్లి కొడుకు గుమ్మల్లో అడుగు పెట్టబోయే ముందు మా ఇంటికి దిష్టి గుమ్మడికాయ కట్టాలి. పూసనికాయ మావాడు కట్టవలనా? మీ ఇంట్లో పనివాడేమీ లేరా ఏమి? సత్యం వరణ్యం. అరింజం అరయామలం తెరింజం తెరియామలం అంత గుమ్మడికాయని కట్టించం. ఎలా ఉంది నా మలయాళం? ఇది మలయాళం కాదు బాబు, తెలయాళం. సగం తెలుగు సగం మలయాళం కలిసి రెండు కాకుండా సంకరమైన తెలయాళం అన్నమాట. ఒరే పెళ్లి కొడక, వెళ్ళి నిచ్చెనెక్కరా గజికే. తుప్పు ఎక్కండయ్యా బాబు, గుమ్మడికాయ కట్టండయ్యా బాబు. అయ్యో అల్లుడి గారికి ఏం కాలేదు కదా? మేము ఉన్నంత వరకు మీ అల్లుడికి ఏం కాదు బావగారు. బావా గాల్లో పళ్ళు కొట్టింది. నువ్వు నోరు పోయి బావా, ఇది ఒక ఎదవగల నిచ్చిన మించి బాగుపడ్డాడు. నేను కంగారు పడుతుంటే బాబు నిచ్చిన మీద నుంచి పట్టడం లాజిక్, గాల్లో పళ్ళు కొట్టడం మ్యాజిక్. నో మ్యాజిక్ నో లాజిక్. దిస్ ఈజ్ వుడ్ కమింగ్ ఇన్ మెటల్ సౌండ్. అంత నవ్వెందుకు రామా? మనం విలల్లం కదా కృష్ణ. ఓహో అలాగా. వెరీ బ్యాడ్. వాళ్ళు గురకబెట్టి మరీ నిద్రపోతున్నారు. అందుకే ఆల్ అవుట్ తెచ్చారా? ఈ ఆల్ అవుట్ తో వాళ్ళంతా ఆల్ అవుట్ స్పృహ తప్పిపోతారు. వాళ్ళు స్పృహ తప్పిపోతే మనకేంటి రామా? మళ్ళీ పొద్దున్నే లేచిపోతారు కదా. నువ్వు కాస్త మోస్తావా నా పిచ్చి కృష్ణ? స్పృహ తప్పి ఉన్న వాళ్ళందరినీ గోని సంచుల్లో కట్టి తీసుకెళ్లి ఊరి చివర శ్మశానంలో ఉన్న బావిలో పడేస్తాం. ఉదయం అంతా కలకలం, సాయంత్రం మా అడవి రాముడితో కళ్యాణం. బాగానే ఉంది. మరి మూటలో మోస్తారు మీరే. ఒక్కొక్కడు 100 కేజీలు ఉంటాడు. నేను పోయలేను బాబోయ్. అవును సార్, ఈ ఆల్అౌట్ కొడితే నిజంగానే ఆల్అౌట్ అవుతారా? స్పృహ తప్పిపోతారా? అలాగా. ఎందుకైనా మంచి ఒకసారి చూసుకుంటే బెటర్ కదా. ఇది నాకు కొట్టండి. అని చేస్తుంది. నేను స్పృహలోకి వెళ్ళిపోతున్నా.
మీ గాడిద బరువు మీరే మోసుకోండి. చూసారా చూసారా, వీడు కావాలని తప్పించుకుంటున్నాడు రామా. వాడికి తప్పినా మీకు తప్పదు కదరా. పదండ్రా, పదండి. రే రే, ఎవరో కలుపు కొడుతున్నారా? ఎవరా మందు కొట్టేది? ఏంట్రా ఎవరో కలుపు కొడుతున్నారు. ఈ వేళపడా వెళ్ళి చూద్దామా? వాడిని కూడా లేపు. లే, లే, లే. ఎంత చక్కగా నిద్రపోతున్నారు రామా. రామా రామా, ఇంకా పిలుపులేంట్రా? ఏమ్మా ఇంతే పడుకుంటావు? లేవాలి, తొందరగా లేవాలి. ఈ బండ నెక్కించు. తొందరగా తొందరగా. పాపం చచ్చిపోతారేమో రామా. ఓరి వెర్రి కృష్ణ, వాడు చావాలనేరా. ముందు మూతి కట్టు. ఓహో, 10, 11, 12. ఓకే. ఒరేయ్ మొక్క, ఎద్దులేరా నా చికెన్ టిక్కా. బండి తెమ్మన్నారు కానీ ఎడ్లని తెమ్మన్నారు కదా. ఓరి యూస్లెస్ ఫెలో, నీకు బ్రెయిన్ లేదురా. మాకు బ్రెయిన్ ఉంటే మీకు అప్పెందుకిస్తాం రామా. ఏడ్చావు గాని కృష్ణ, బండి లాగండి. బండి వల్ల కాదు, ఇంత ఎండ్రనివ్వండి, తాగి చస్తాం. ఒక 100 అప్పి కొనిస్తా. టీకి డబ్బులు లేవు, ఎత్తడ్రా. ఏం చేస్తాం రామా. లేపండి. నాకు తెలియక అడుగుతాను, బండి ఎందుకు ఎక్కినట్టు? బండి తోలాలి కదా మ్యాన్. తోలడానికి మేమన్నా ఎద్దులా? ఇది ఘోరం, నిజంగానే మమ్మల్ని ఎద్దు లెక్క చూస్తున్నారు. ఎద్దులు మీలా ఎదురు సమాధానాలు చెప్పవే. ఎద్దుల్లా పనిచేయండి రా. మేము లాగలేము రామా. కొంచెం సేపు కళ్ళు మూసుకొని లాగేసే కృష్ణ. అదిగో శ్మశానంబు. రామచంద్ర ప్రభు, ఎక్కడున్నావయ్యా? ఎవరు మీరు? పెళ్లి వారం అండి. శ్మశానం ఏం పని? వీళ్ళని చంపేసి పాడు బావిలో పాడేద్దాం అన్నాడు రామా. నువ్వు మోస్తావా కృష్ణ? ఉల్లిపాయ చెత్త, వంట చెత్తను బావిలో పడేద్దామని. ఇన్ని బస్తాలు తుక్క. 5 రోజుల పెళ్లి కదా. కానండి కానండి, తొందరగా వేసాలని దయ్యాలు తిరుగుతుంటాయి. నడిరాత్రుల్లో నవ్వి మమ్మల్ని భయపెడతావు రామా. దెయ్యాలంటే వాళ్ళం, మనకి దెయ్యాలంటే భయం ఏంట్రా? ఎత్తుకోరా మొట, ఎత్తుగా. ఆగండి. మూతులు పట్టుకుని నూతులోకి నిలువుగా వెయ్యాలి. విఠలాచారి సినిమాలో చూశాను. వెయ్యండి. వేస్తున్నా నేనా? ఏడుస్తారేంట్రా? ఏడేగా ఉన్నాయి, పట్టండి. ఇదేంట్రామా, వేసినట్టే వచ్చేసాయి. ఆ కాటి కాబట్టి చెప్పినట్టు పట్టండి రా, పట్టండి పట్టండి. నడవరా. పెద్ద పాపు. మూటలు ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుంటారేంట్రా? వేసి తిరిగి వచ్చేస్తాయి కదా రామా. అదిగో, ఇలాగైతే తెల్లవార్లు ఇంకెంతే రామా. ఇక మా వల్ల కాదు. వల్ల కాడంటే ఎలా రా? ఇది వల్ల కాడు, తుప్పు. ఎలాగోలాగా మనం వీటిని వదిలించుకోకపోతే మన క్లీన్ ఇమేజ్ దెబ్బతినిపోయి మనం శ్మశానానికి అంకితం అయిపోతాం. పట్టండ్రా, పట్టండ్రా. ఆ మాట ఎప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నాం రామా. ఏం కావలేదా మీది? ఏమిటో బాబు, 12 మూటలు
రాత్రి 12 నుంచి వేస్తూనే ఉన్నా, పైకి వస్తూనే ఉన్నాయి. అవును వేస్తున్నాం పైకి వస్తున్నాయి. ఇదేమి చిత్రం రామా. అట్టగా ఆ మూటలు దేయాలన్నాయో చూసుకోండి. ఒరేయ్, ఈ ఐడియా మనకెందుకు రాలేదురా? మనం తుప్పుగా వాళ్ళం కాబట్టి. ఈ మూటల్లో ఉన్నవి దెయ్యాలని నీకెలా తెలుసు? నేను కూడా దయ్యానేగా. ఫోటో చూసి చాలు, ఇందా కాఫీ తాగు. నిన్నేరా. ఒరేయ్, రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? శ్మశానానికా? శ్మశానానికి శవాసనం నేర్చుకోవడానికి గజకేసరి. నువ్వేమరా మంచం ఎక్కుండావు? వచ్చినప్పటి నుంచి పెళ్లి కూతుర్ని కలవనివ్వలేదట, మాట్లాడనివ్వలేదట. ఓహో, అందుకని అలకపాన్ పెక్కారా? ఓరి పిచ్చి కన్నా, అలిగితే మామగారి లెక్కాలి, దొరికితే అత్తగారి చక్కెక్కాలి గాని మన ఇంట్లో మంచం ఎక్కడ పెట్టరా పిచ్చోడా. పెళ్ళేంత వరకు బ్రైడ్ ని బ్రైడ్ గ్రూమ్ ని కలవనివ్వట్టు. అర్లేండి, కలవనివ్వకపోవడం సాంప్రదాయం కానీ కలుసుకోవడం సరదా. ఒరే అబ్బాయి, నువ్వు అర్జెంట్ గా అమ్మాయిని చూడాలి అంతే కదా. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు, చిన్న మ్యాజిక్ చేస్తా. గజకే సరిపా ఏ బావా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళా? విడిదింట్లో కరెంటు పోతేను మగపెళ్లి వాళ్ళని తెల్లవారులు తిప్పుతున్నా బావా. నాకు తెలుసు బావా, నేనన్నా నాకు కావాల్సిన వాళ్ళన్నా నీకు ఎంత ఇష్టమో అన్నట్టు బావా. ఇవాళ పెళ్లి సంబరాల్లో ముఖ్యమైనటువంటి ఘట్టం. మగ పెళ్ళోళ్ళు మన అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయి ఆ కుర్రోని కలిసేట్టుగా చేస్తారు. అలా జరిగిపోయిందనుకో మనం ఓడిపోయినట్టే. పైగా నా కూతురుదేమో ప్రేమ పెళ్లి, చెప్పా పెట్టకుండా ఆడితో ఎగేసి వెళ్ళిపోద్ది. అందుకే గట్టి కాపలా కాయాలి. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు పిల్లల్ని కాస్త గట్టిగా కాపలా కాస్తాడు. అదంతా నాకు వదిలే బావా, నా టాలెంట్ చూపిస్తాగా. అట్లాగే. ఆగండి, మీరు మగ పెళ్ళోళ్ళ ఆడపిల్లోళ్ళ? ఆడపిల్లి వారు. పండి. హలో బ్రదర్. ఏమిటి అమ్మాయిని ఎవరు ఎట్టకెళ్లకుండా కాపలా కాస్తున్నారా? మీరు ఇక్కడికి వచ్చారేంటి? అమ్మాయిని తీసుకెళ్ళడానికి. మేము ఉండగానే చూస్తూ ఉండండి. ఓం గజకేసరి పా. వస్తానే. అదేంటండి, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా అయిపోయారు? నేను కాకిని కాబట్టి ఎన్ని షాకులు తిన్నా ఇంకా బతికే ఉన్నాను రా. నువ్వైతే ఎప్పుడో పోయేవాడు. నేను ఆ గదిలో ఉన్నానేమో చూడు. మీరు ఎక్కడుంటే అక్కడ ఎందుకుంటారో? పోనీ నాలాంటి వాడు ఉన్నాడేమో చూడు. అసలు మీరుంటమే వేస్ట్, మీలాంటి ఇంకొకటి ఎందుకుంటాడో? అది కాదురా, ఆ మ్యాజిక్ గార్డ్ వచ్చి నాలాగా మారిపోయి హలో బ్రదర్ అని భుజం మీద చేసి ఆ గదిలో దూరిపోయాడు రా. మీరు ఇక్కడే ఉండండి, నేను వైజాగ్ వెళ్ళి మనుషులు పంపిస్తాను. రేయ్, నేను పిచ్చి పప్పలా కనపడుతున్నాను రా. లోపలికి వెళ్ళి చూడరా. వెళ్ళరా. లోపలాడు ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? ఏమి ఆడుతున్నాడు? ఊరుకోనే, లోపల మ్యాజిక్ లోడ్ ఉన్నాడా? మ్యాజిక్ కోడేరా, నాలాగే ఉన్నాడా అని. నీలాగా ఎందుకున్నాడు మ్యాజిక్ లోడు? నీ తలకాయ జరిగింది చూసుంటే నువ్వు చచ్చుండేవాడివి. గజకేసరి పా. నాలాంటి వాడు అమ్మాయిని తీసుకెళ్తున్నాడు చూడు. గజకేసరి పా. ఊరుకోండి, ఏడన్నా అవుతాడా? మ్యాజిక్ లోడు అమ్మాయి గారిని తీసుకెళ్తున్నాడు. మ్యాజిక్ కోడేరా, కానీ నా వేషంలో తీసుకెళ్తున్నాడు. కాదండి, అలాగే తీసుకెళ్తున్నాడు. టోపిది తీసాం. సరిగ్గా చూడు. మ్యాజిక్ లోడు సరిగ్గా చూడరా. మ్యాజిక్ లోడు సరిగ్గా చూడు. మ్యాజిక్ లోడు. ఏ బావా, ఆగు. ఏంటి గొడవ? ఏమి లేదు బాస్, ఆ మగపెళ్లి తాలూకు మ్యాజిక్ గాడు మన ఇంటికి వచ్చి నా వేషంలో మారి అమ్మాయిని తీసుకెళ్తున్నాడు. శ్మశానానికి కానీ వెళ్ళొచ్చావా? నీకెలా తెలుసు బాస్? లేకపోతే ఏంటయ్యా, అమ్మాయి ఒంటరిగా వెళ్తుంటేను నాలంటోడు ఎవడో అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నానంటే గాలి కబుర్లు అంటే ఎట్టాగా ఉంటాయి. ఇంకెవరితో అనుకోక నవ్వుతారు. పదరా. ఒంటరిగానా? గజకేసరి పా. ఇదిగో నా అభిమన్యుడు, నీ శశిరేఖను ఎత్తుకొచ్చేసాను. ఇక మీ ఇష్టం, ఇద్దరు కలిసి గజకేసరి పా. జమానా ఎంత ఫాస్ట్ అయిపోయింది.
పెళ్లి కాకుండానే హద్దులు దాటి ముద్దులు పెట్టేసుకుంటున్నారు. రే గమాల్, పిల్లలు మాట్లాడుకుంటుంటే దొంగసాటుగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? తూనీగలు పడుతున్నా. బాబు నీకు పుణ్యం ఉంటుంది, నాలా మాత్రం కనిపించకు. నాకెందుకో భయం వేస్తాను. అదేంట్రా, నీ ఫేస్ చూసి నువ్వే భయపడుతున్నావు? అంత భయంకరంగా ఉందా? అయితే నీ ఫేస్ నువ్వే ఉంచేసుకో. గజకేసరి పా. అమ్మయ్యా, పద షికారు కెడదాం. షికారుకా? ఎక్కడికి? ఇంకెక్కడికయ్యా, మన శ్మశానానికి. వద్దు. వద్దురా. నా నాన్నగా ఎలా పుట్టావు నాన్న? పడ్డవాడిని నాకు తెలుసురా, వాళ్ళు నిజంగానే దెయ్యాలు. అది ఒరిజినల్ దెయ్యాలైతే నన్ను చదివించమని చూద్దాం. ఇదిగో, దెయ్యాలకి నువ్వు నేనని భేదం లేదు, అందరినీ పీకి తింటాయి. ఓరి నా పొట్టి కృష్ణ, ఎన్నాళ్ళకి నిజం చెప్పావురా. అదిగో గుమ్మ గుమ్మ, పెళ్లివారు వంటలు నడుతున్నట్టుగా ఉందే. నేనున్నాను, భయపడకుండా రండి. ఒరేయ్, నువ్వు ఉండాలంటే ఇక్కడే ఉండాలి. అక్కడికి వెళితే వాళ్ళు చేసే విన్యాసాలు నువ్వు చూడలేవురా, చచ్చిపోతావు. ఓహో, సరే నేనే వెళ్తాను. వెళ్ళండి వెళ్ళండి. అలాగా, నువ్వు కూడా రారా. పుట్టిందా బాగా? ఇది ఉడుగుతోంది ఉడుగుతోంది. ఏమిటి బాబా ఇది? ఎప్పుడు ఈ బీరకాయ కూరినా కనీసం ఈ పెళ్లిలోనైనా చలపతి గాడి తలకూర తిందామంటే నువ్వు ఒప్పుకోవు. ఆ చలపతి గారి తలకాయలో ఏముంది? ఇదిగో ఆ పక్కన ఉన్న కృష్ణ గారి తలకాయలో అయితే డబ్బు డబ్బు, గుంజు గుంజు. ఆ పొట్టి బుడంకాయ తల నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది, 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 నాది. మనలో మన కాంట్రవర్సీ జరిగి ఉజ్జు మీ ఆడాడు తిరిగి తెంగి మా మగాళ్ళ వదిలేండి. పదండి పదండి, పుర్రె బిర్యానీ తిందా. ఫాదరే! నాన్న, ఎక్కడేం దాచావో ఎవరికంత ఇచ్చావో చెప్పకుండానే పోయావా నాన్న? ఏమిటి మీ నాన్న ఇచ్చేది? మీ నాన్నకి మేమందరం ఇచ్చాం. ఆ లిస్ట్ నా దగ్గరనే ఉంది. దాన్ని మడిచి అదిగో మ్యూజిక్ వినపడుతుంది. ఆర్కెస్ట్రా నీకోసం అనుకుంటాను, ఎల్లు. అబ్బా, మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను, ఎలవయా. నా అమ్మాయికి తండ్రిని పొట్టను పెట్టుకుంటారా? మిమ్మల్ని నా పొట్టను పెట్టుకుంటారా? పట్టుకో. వెళ్ళండి వెళ్ళండి. మీరు పదండి. ఉండవయ్యా తుప్పులోది. ఇక్కడ తల కనపడక చస్తుంటే. తల అక్కడ ఎందుకు ఉంటుందా? తల్లేని ఎదవా, ఈ పక్కనే ఉంది చూడు. అక్కడ కాదు, ఇక్కడ. సార్, పెళ్లి కొడుకులకు తెలియకుండా వాళ్ళ టేప్ రికార్డర్ సీక్రెట్ గా తెచ్చేసా. వెరీ గుడ్. లేకపోతే డాన్సులతో మా అడవి రావుని భయపెట్టి జ్వరం వచ్చేటట్టు చేస్తారా? ఒరే గురి, ప్లేన్ నొక్కి 1 నుంచి 10 లెక్క పెట్టేలో బాంబు పేలేటట్టు చేసావా? నా గురి తప్పదు. చూస్తాగా. చూస్తూనే ఉన్నావు రామా. నోరు మొయ్యంట్రా. మీ ఏడుపు ముఖాలు మారిస్తే ఈ ప్లాన్ అన్నా సక్సెస్ అవుతుంది. ఈ ఖాళీ పెట్టే ఒకటి బోడి ముఖానికి. ఈ పెట్టిన కూడా నీ పొట్టనే పెట్టుకున్నావా? రామా, ఈ ప్లాన్ అన్నా కనీసం సక్సెస్ అయితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. కొబ్బరికాయలు 100? వేరుశనక్కాయలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఒరే దరిద్రుడా, నీ దరిద్ర పోగుడు ఆపుతావా? రోజు రోజుకి నీ దౌర్జన్యం ఎక్కువైపోతుంది రామా. నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? సార్, అదిగో మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఇంకే 1 నుంచి 10 లెక్క పెట్టు. 1, 2, 3, 4, 5, 6, 7. గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైళ్లు మూవ్ అయినట్టు. 1, 2. ఓకే. 4, 5, 6, మ్యూజిక్ 7. వినపడుతుందేంటి?
రేయ్, నీ టేప్ రికార్డ్ రాపరా, అవతల పెళ్లి వాళ్ళ మ్యూజిక్ అరే, వినపడలేదు. చుప్! లేకపోతే ఏంటి, నిన్న నన్ను సోలో గాని చేసి వాళ్ళందరూ గ్రూప్ డాన్సులు చేస్తారా? ఈ రోజు ఎలా చేస్తారో నేను చూస్తా. ఈ టేప్ రికార్డ్ వాళ్ళదే, కొట్టుకొచ్చేసా. ఇదే అది. అదే నా గురి తప్పదు. నాకు తెలిసిపోయింది. ఏం తెలిసిందిరా? ఈ బాంబు పేలుడికి మీ బట్టలు తిరిగాయే గాని మీ బాడీలకు ఏమీ కాలేదు. ఇది ఇక్కడ వెళితే ఏంటి, అక్కడ వెళితే ఏంటి, ఇంకొక విషయం తెలిసిపోయింది. ఇంకోటి. ఆ రోజు పెళ్లి వారి బస్సులో పెట్టిన బాంబు కూడా ఇలాంటి పొగ బాంబే అయి ఉంటది. నువ్వేమంటావు కృష్ణ? నేనేమంటాను రామా, అంత డబ్బు తీసుకొని శివరాశిని తీసుకొని రమ్మంటే శివకాశివని తీసుకొచ్చావు కదా రామా. దెయ్యాలు అది చెప్పటానికే వచ్చాం బాస్. మగ పెళ్లి వాళ్ళు దెయ్యాలు. రేయ్, ఆ పెరట్లో ఉన్న చీపురు కట్టబట్టరా. దేనికండి? వీళ్ళకి బట్టిన దెయ్యాలు వదల కొడతా. తుప్పులో అది వాటిని తీసుకోవయ్యా. శవాల మీద సవాల్ చేస్తున్నాను. ఈ అడవి రాముడిని చెప్తున్నాను, వాళ్ళు దెయ్యాల సాక్షిగా దెయ్యాలే. మీకు అంత అనుమానంగా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు చూడండి రామా. వాళ్ళ కాళ్ళు చూడాల్సిన కర్మ నాకేంటయ్యా? కాదన్నా, దయ్యాల కాళ్ళు వెనక తిరుగుంటాయి కదా. నిజమేనండి, నేను మాయామోహిని నవల్లో చదివాను. ఇదిగో, వాళ్ళ కాళ్ళు కనుక వెనక్కి లేకపోయాయంటే మీ అందరి కాళ్ళు వెనక్కి తిరిగేదాకా కొడతా. ఎన్నో దెబ్బలు తిన్నాం, ఇప్పుడు వెనక్కి వెళ్తావా కృష్ణ? అంతే రామా. నిరూపిస్తాం బాస్. అరుగో, మగ పెళ్లి వారి తాలూకు ఆడ దెయ్యాలు వస్తున్నాయి చూడండి. రండి పదం. రండి ఆగండి అమ్మా, ఆగండి. మీ కాళ్ళు గడిగే అదృష్టం మాకు ఇవ్వండి. జన్న ఇంత పాడాచారా? విడిదింటి నుంచి వచ్చినా కాళ్ళు కడుక్కోవాలా? ఈ కాళ్ళు కడకపోతే మా కాళ్ళు విరక్కొడతాడు. చెదలు పట్టిన మంచకోళ్ళలాగా ఉన్నాయి మీ కాళ్ళు. ముందు వాటిని వాష్ చేసుకోండి ఫెనాయిల్తో. ఆగండి, ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే. చెల్లిమా, నేను ఒకటి చేస్తాను, నువ్వు ఒకటి. చేసాక ఇస్తాంలే. తృప్తిగా ఉంటుంది, ఇవ్వమ్మా. అంతేనంటావా? బాస్ చూడు. నేను చూసా, నువ్వు కూడా చూడు. కాళ్ళు ఉన్నాయి కదా, ఎలాగోలా ఈ పెళ్లిని చెడగొడదామని చూడకండి. ఖబర్దార్. నాన్న, నీకు దెబ్బ మీద దెబ్బ పడినట్టుంది. మీకు కావాల్సింది ఆడవాళ్ళ కాళ్ళు వెనక్కుంటమే కదా. నువ్వు వెనక్కి తిరిగమ్మా. ఇప్పుడు చూడండి కాళ్ళు వెనక్కున్నాయో లేదో. ఒకసారి లేస్తారా? డెఫినెట్ గా. తోడికి లోకు అయిపోయామండి. ఏంటో ఈ కాకోలా, ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఈ 4 రోజులు సరదాగా గడిచిపోయింది. అప్పటి వరకు జరిగిన పోటీలన్నింటిలోనూ మీ అబ్బాయి ఎక్కువ సార్లు గెలిచాడు కదా. తుమ్మకాని కార్మిక గాపు. ఈ 4 రోజుల పోటీలో నెగ్గడం గొప్ప కదయ్యా. ఇప్పుడు నేను పెట్టబోయే ఆఖరి పోటీలో నెగ్గాలి. ఇంకా సరే చెప్పండి, అదేమిటో. మా అమ్మాయి ఈ ఊళ్ళోనే ఎక్కడొక్కడ దాక్కుని ఉంటుంది. తను ఎక్కడుందో మీ అబ్బాయి వెతికి పట్టుకోవాలి. ఇదెక్కడ ఆటవి కాచారం అండి బాబు, మేము ఒప్పుకోం. ఆగండి. అయితే ఓడిపోయామని ఒప్పుకోండి. కట్టావులే, ఓడిపోవటం మా ఇంట వంట లేదు. ఒరే చంటి, ఏంటి ఆ పందానికి ఒప్పుకోరా పిచ్చి సన్నాసి. ఎలాగా? ఓరి మేనలెస్ బ్రూటు, ఇలాంటి బ్రూటు సెంటు దానికి నేను గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఇప్పుడు ఇలా కొట్టుకుంటుంది. ఆ వాసన చూస్తూ దాని వెనకాలే వెళ్ళావంటే ఈజీగా పట్టుకోవచ్చు. కోసిన బామ్మ, నువ్వు బామ్మవి కాదే, బాంబువి. చెప్పనుండు. బావగారు, మీ అమ్మాయిని 7 సముద్రాలు అవతల మర్రి చెట్టు త్వరలో దచ్చినా నేను కనిపెడతాను. వెరీ గుడ్ అమ్మాయి, నువ్వు మన వంశం పరువు నిలబెట్టాలి. చిలకలాగా ఎగిరిపో.
స్టెంట్ ఐడియా మాత్రం సూపర్ రాబా. మరి ఏమనుకున్నావు కృష్ణ? పాపం పెళ్లి కొడుకు బ్యాండ్ మేళం చేతిలో చిక్కాడు. పట్టుకో నించాలన్నావు, వాడేమో నంచుకు తినేశాడు. అరే ఛీ, పదండి. క్రోధము తప్ప కనికరము తెలియని నా కంటికి కన్నీరు రుచి చూపించినారు కదరా. శిక్షలు తప్ప క్షమాగుణము తెలియని నా హృదయాన్ని ద్రవింపజేసినారు. ఆహా, మెచ్చితిని. మీరు తిరిగి 5 రోజులు భూలోకమునకు వెళ్ళుటకు అనుమతినిచ్చితిని. ప్రభు, ఇది ధర్మమునకు విరుద్ధము. ఒకసారి ఆయువు వీడి ఈ లోకమును ప్రవేశించిన వారికి తిరిగి భూలోక ప్రవేశము లేదు కదా. ఆ చిత్రగుప్త, వారి కోరికలో స్వార్థము లేదు, ప్రేమ తప్ప. ప్రేమానురాగములకు దేవుడైనను కనికరించవలసినదే కదా. కానీ ప్రభు, ఏమదే ధిక్కారమా? వీరికి 5 రోజుల ఆయువును ప్రసాదించుతుంటుంది. ఆగండి, ఒక్క మాట. ఈ 5 రోజులు మీకు ఆలయ ప్రవేశము లేదు. మీ కుర్రవాడి పెళ్లి ఉదయం 12 గంటలకైనా ఉత్తర క్షణమే మీరు ఇక్కడకు రావాలను. వెళ్ళిరండి. ఏం జరిగింది? చాలా ఘోరం జరిగిపోయిందిరా. మేమందరం సర్లే వదినా, జరిగింది తప్పింది, గడికేసరిపా. యమగంటం తప్పింది. రాహుకాలం వచ్చే లోపల మనం విడిదింటికి చేరుకోవాలి. అక్కడ పెళ్లి వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. పదండి. ఆ యమధర్మరాజు దయ వల్ల 5 రోజులు ఈ భూమి మీద బతికి మా వాడు పెళ్లి చేసే అవకాశం దొరికింది. రేపు 12 గంటలకి పెళ్లి కళ్ళారా చూసుకొని 4 అక్షంతలు జల్లి ఆకాశానికి ఎగిరిపోతాం. 12 గంటలు దాటిన తర్వాత మీరు ఈ భూమి మీద ఉంటూ కుదరదా? ఒక్క నిమిషం కూడా ఉండటానికి కుదరదు. అందుకే ఏమిటి బాబు అనేది? పెళ్లి పోస్ట్ పోన్ చేయాలా? ఇదేమి పిల్లల పరీక్ష కాదయ్యా పోస్ట్ పోన్ చేయడానికి. మా అమ్మాయి జీవితం. నాకు తెలుసు బాస్. నా మాట పోని పంతులు గారిని అడుగు. చెప్పండి పంతులు గారు. అవునండి, గ్రహాలు అనుగ్రహించాలన్నా, వధూవరులు వరాలుగా మెలగాలన్నా, వాళ్ళ జాతకాలు పాతకాలు కాకుండా ఉండాలన్నా ముహూర్తం ఓ అరగంట లేటుగా పెట్టాలని శాస్త్రం ఘోషిస్తోంది. ఇంకా ఆలోచిస్తావేంటి బాస్? మేమందరం కోరేది నీ మంచికేగా. రేపు పగలు 12 గంటల ముహూర్తం, 12:30 పెడితే మనకు పోయేదేమిటి? నష్టం ఎంతైనా భరించగలం బావా, కానీ ఈ విషయం పెళ్లి వారికి ఎలా చెప్పడమా అని. ఓ సదా, ఆ విషయం నాకు వదిలేసేయ్. రాస్కల్, మన ప్రాణాలు పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా. మన ఆశలతో పాటు ఆత్మల్ని కూడా చంపేశావు కదరా. ఈ 4 రోజులు టాకింగ్ డ్రింకింగ్ మానేయమని ఎన్నిసార్లు చెప్పానురా? నన్ను క్షమించండి. మళ్ళీ తిరిగి చచ్చిపోతున్నాను గుర్తొచ్చినప్పుడల్లా తాక ఉండలేకపోయాను. తాగిన మైకంలో మీ అందరికి ద్రోహం చేశాను. ద్రోహం ఇల్లడా? ఎంగళ తంతిన భోజనం మా చేతే తినిపించో ఇల్లు. ఆగండ్రా, వాడిని ఇప్పుడు తిట్టి ప్రయోజనం లేదు. మైకంలో వాడు నోరు జారాడు, ముహూర్తం చేజారిపోతుంది. అది నిజమే, కానీ కాలాన్ని మనం ఆపలేం కదా. కాలాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ కాల యంత్రాన్ని టిక్ 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 టిక్.
నాన్న ఎలా చెప్పారమ్మా? ముళ్ళు చూడు ఎలా తిరుగుతుందో. పెద్ద ముళ్ళేట ఎంత స్పీడ్ గా తిరుగుతుంది? అమ్మో ఇది ఆ మాయల పగిరి పనే. చంటిగాడితో ఈ పెళ్లి జరిగితే మన చావు తప్పదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆఫ్ చేయాలి. ఈ పెళ్లి ఆగాలంటే మీరు నాకు 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వాలి. నీకు కూడా అప్ప? మీ వంశానికి మేము అప్పు ఇవ్వడానికే పుట్టాం రామా. మీ నాన్న అప్పు అప్పు అంటూ మా రక్త మాంసాలు పెప్సీలా తాగేశాడు. షూర్, మా నాన్నది కామెడీ, క్లీన్ ఇమేజ్, కానీ నాది ట్రాజడీ, టోటల్ డ్యామేజ్. మీ అప్పు తీరాలన్నా, ఆకాంక్షతో నా పెళ్లి జరగాలన్నా మీరు ఈ 1,00,000 అప్పు ఇవ్వక తప్పదు. ఆ ప్లాన్ ఏంటో చెప్పురామా. చెప్పను. దాతారం సర్వసంపదాం లోకాభిరామం తొందరగా కానివ్వండి, టైం అయిపోతుంది. మీరు అలా కంగారు పడితే కుదరదండి. అన్ని శాస్త్ర ప్రకారం టైం ప్రకారం జరగాల్సిందే. అయ్యా ముహూర్తానికి టైం అయింది, అమ్మాయిని తీసుకురండి. బాబు పెళ్లి కూతురు కనిపించడం లేదు. హరిరావుడు పెళ్లి కూతురు ఎత్తుపోయి ఊరవతల గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు. ఏంటి బాబు ఇది? 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నాడు. ఎన్ని అబద్ధాలు ఆడినా ఈ పెళ్లి అయ్యేటట్లేదు. అందుకనే రౌడీలు పిలిపించాను. రండ్రా, అడ్డొచ్చారా చంపేస్తాం. కృష్ణ, ఎందుకీ తొందరపాటు? మీ అప్పు తీరేది కాదు, మా అడవి రాముడితో పెళ్లి జరిగేది కాదు. జరగని దానికి గొడవలు ఎందుకు? క్షమించండి, నాకు మా ఫైనాన్సర్స్ కి మా బావ ఆస్తి చాలా ముఖ్యం. దానికోసం మీ అందరినీ చంపడానికైనా సిద్ధమే. ఆగు, ఆగక్కడే, లేకపోతే కాల్చేస్తా. నీకు లోకి అయిపోయా నిన్ను. పొట్టి బుడంకాయ, పొయ్యిలో వంకాయ, పొట్టి బుడంకాయ, పొయ్యిలో వంకాయ. బస్సుకు బాంబు పెట్టి మా జీవితాలతో ఆడుకుంటావు కదూ. ఇప్పుడు చూడరా నీ జీవితంతో ఎలా ఆడుకుంటానో. గజకేసరి. ఇంకా నీ బతుకు ప్యాకే. ఇది నీ మొండెం. కుడికాలు, ఎడంకాలు, ఇది నీ తల. ఇది నేను చెప్పను బాబు. ఎవర్రా కాపాడంటారే? మీ ఫేసులకి జాకీ చైన్ మైక్ టెక్సన్ అక్కర్లేదురా. మైకిల్ జాక్సన్ ఒక్కడు చాలు. రెడీ? రే కృష్ణ, ఇక్కడ రామా, ఏంటి రామా తలా తోక లేకుండా ఇలాగైపోయావు? మూసుకుని ఎన్ని అతికించరా. అమ్మో, నెమ్మది నెమ్మది రే. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఈ కాలు తీసుకెళ్లి అతికిద్దామని. ఊళ్ళో బరువులన్నీ నీకెందుకురా? నీ బరువు నువ్వు మోసుకో చాలు. గజకేసరిపా. ఇక నుంచి అయ్యో రే కృష్ణ, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా రే? అంతా కలిగి ఉందా? క్షణం ఆగు. గజకేసరిపా. ఇగో ఈ పండు తిన్నానా? తిను. తినేస్తా, మింగేస్తా, నిన్ను కూడా మింగేస్తా. తొక్కమారేమ్మా. ఇప్పుడు నీ సంగతి కడుపులో వాడే చూసుకుంటాడు.
ముక్క మిగుల్చకుండా ముక్క ముక్కలుగా చేసిచ్చారా ఈ ఆడదయ్యాలు. మానవులారా, ఇచ్చటకు వచ్చుటకు సమయం ఆసన్నమవుతున్నది. ఆగండి, ఈ 5 రోజులు మీకు ఆలయ ప్రవేశము లేదు. అంటే టైం లేదు, తొందరగా రా. వాడికేం కాలేదు. ఒరే నాన్న, నువ్వు వెళ్ళి తొందరగా మంగళసూత్రం కట్టరా. అదేంటండి ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఇక్కడ తాళి కట్టమంటారంటే? ఏం లేదండి, గజకే సరిపా. అందుకని అది కదండి, అమ్మాయి తరపున మీరున్నారు, అబ్బాయి తరపున మేమందరం ఉన్నాం. ఇంతకంటే ఏం కావాలి? పెళ్లి ఇక్కడే జరిపించండి. అది కాదండి, పెళ్లి మా ఇంట్లో జరగకపోతే మా ఆవిడ ఆత్మ శాంతించదు. ఏమండి, మీ ఆవిడ ఆత్మశాంతి పక్కన పెట్టండి. ఇక్కడ టైం అయితే నువ్వు వెళ్ళినా ప్లీజ్. ఇదే ముహూర్తానికి పెళ్లి జరగాలి, అంతేగా? అంతే. రండి, నా పెళ్లి గుళ్ళో జరుగుతుంది. నువ్వు వెళ్ళి మంగళసూత్రం కట్టరా. మీరెవరూ రాకుండా నా పెళ్లి జరగదు. మాకు ఆ గుళ్ళోకి వచ్చే అదృష్టం లేదురా. ఏ, ఎందుకు? ఎవరు మాట్లాడరే? నువ్వు అనుకున్నట్టు మేము బతికలేదురా. మేమంతరం మనుషుల రూపంలో ఉన్న ఆత్మలన్నా. నాకు ఈ పెళ్ళొద్దు, మీరు లేని జీవితం నాకు. నువ్వు తాళి కట్టకపోతే మేం బతికిన ఈ 5 రోజులకి అర్థం లేకుండా పోతుందిరా. పంజాబ్ మే ఐసా नहीं होता बेटा कुत्ता ఎంగళ అచ్చనికి ఇచ్చిన మాటకి అర్థమే ఇల్లామే పోవుంటా. మా మాట కాదనుకు బాబు. బాబు, ఆస్తి కోసం ఆత్మీయుల్ని చంపిన వాళ్ళని చూశాను, కానీ ప్రేమ కోసం ఇచ్చిన మాట కోసం ఇంత తాపత్రయపడే వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాను. నా కూతురు పెళ్లి ఏదో మొక్కుబడికి 4 అక్షంతలు వేసి పంపించడం కోసం కాదయ్యా. ప్రేమ అనురాగాల్ని పంచుకుని వీళ్ళందరూ ఉండంగా మనకేం తక్కువ చేస్తుంది. అల్లుడు, నీకు ఈ విషయం తెలుసా? ఏం జరిగింది? కొంప మునిగిందయ్యా. రా. రావయ్యా రా. చూడు ఈ వింత, ఒక్క కాన్పులో 12 మందిని కంటారా? నేను కళ్ళని మాయ గారు, వాళ్ళే పుట్టారా. అవును, హాస్పిటల్ స్టాఫ్ అంతా ఎక్కడా?